దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశంలోనికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు సమాజానికి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈ టైటిల్ ఎంచుకోవడానికి గల కారణం ఫస్ట్ నేను చెప్తాను. అదేంటంటే, ఏది సనాతన లిపి? గత 6 సంవత్సరాల నుంచి తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా పెద్ద యుద్ధమే జరిగింది అని నేను అంటాను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా పెద్ద యుద్ధం జరిగింది. క్రైస్తవులను, బైబిలను, యేసుక్రీస్తును నిందిస్తూ, దూషిస్తూ అనేకమైన వీడియోలు చేస్తూ ఎంతవరకు వెళ్ళిపోయారంటే షార్ట్ ఫిలిమ్స్ వరకు వెళ్ళిపోయారు. వాటినన్నిటినీ ఎదిరిస్తూ క్రైస్తవ సమాజం నుంచి కొందరు వీరులు బయలుదేరి గత 6 సంవత్సరాల నుండి ఈ ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఈ 2 ప్లాట్ఫామ్స్లో పోరాటం చేస్తూనే ఉన్నారు ఇంతవరకు. ఈ ప్లాట్ఫామ్లో నేను కూడా పోరాటం చేయడం జరిగింది గత 6 సంవత్సరాల నుంచి. ప్రతి దానికి జవాబులు చెబుతూ, బైబిల్ నుంచి కూడా అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెబుతూ, హిందూ మత గ్రంథాల్లో నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ ప్రశ్నల్లో ఒక ప్రశ్న చాలా సంవత్సరాల నుంచి నేను వేయడం జరుగుతుంది. వెంకట చాగంటి గారికి కానివ్వండి, భాస్కర్ రాజు గారికి కానివ్వండి, కరుణాకర సుగుణకు కానివ్వండి, ఎవరెవరైతే మరి హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వీడియో పెట్టడం జరిగింది ఒక అంశం మీద. అదేంటంటే లిపి అనే దాని మీద. ఇటు సాంబశివరావు గారి ఛానల్లో కూడా, అలాగే లాస్ట్ రక్షణ టీవీలో కూడా ఈ అంశం ముందుకు వచ్చింది, తెర ముందుకు వచ్చింది. మా ప్రశ్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే, చాలా భాషలకి లిపి ఉంది. భారతీయ భాషలకు కూడా చాలా భాషలకు లిపి ఉంది. అయితే సనాతన ధర్మం అని చెప్పబడుతున్న సంస్కృతికి, దేవభాషగా మంచి పేరు ఉన్న మరి సంస్కృతానికి, మాది సంస్కృతం ఇప్పటిది కాదు, అది సనాతనమైనది, అది దేవుడి యొక్క భాష అని ప్రకటన చేశారు. అయితే మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఒకటే, ఏ భాష అయితే దేవుడి భాష అని, ఏ భాష అయితే సనాతనమని మీరు అంటున్నారో ఆ భాషకి లిపి ఉందా, ఆ భాషకి లిపి ఉందా అని చాలా మంది నేను అడిగాను. తెలుగుకి లిపి ఉంది, ఇంగ్లీష్ కూడా మనం రాసుకుంటున్నాము, హిందీ కూడా రాసుకుంటున్నాము, సంస్కృతం చూస్తే ఇది తెలుగులో రాస్తున్నాము, హిందీలో రాస్తున్నాము, వేరే ఇంగ్లీష్లో కూడా ఇప్పుడు యాప్స్లో కూడా మనకు కనబడుతుంది సంస్కృతాన్ని. కానీ సంస్కృతం పర్టికులర్గా అక్షరమాల ఉందా, లిపి ఉందా అని అడగడం జరిగింది. చాలా మందిని అడిగాను నేను. కానీ ఎవరు కూడా ఈ ప్రశ్నను దాటవేస్తున్నారు కానీ ఎవరు కూడా స్టాండ్ కాలేకపోయారు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా మేము అడుగుతున్నాం, సంస్కృతానికి లిపి ఉందా? వీళ్ళు ఎందుకు జవాబు చెప్పట్లేదని ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు జవాబు చెప్పట్లేదంటే, సంస్కృత భాషకి లిపి లేదు. దీని తాలూకా సిచ్యువేషన్ ఏంటి, దీని తాలూకా అసలు మూలాలేంటి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యమైన నా వాదన ఏంటంటే, ప్రపంచ దేశాలకు లిపిని తెచ్చింది బైబిల్ గ్రంథమే. మళ్ళా చెప్తున్నాను, ప్రపంచ దేశాలకు లిపిని తెచ్చింది బైబిల్ గ్రంథమే. బైబిల్లో కనబడుతున్న యెహోవా అనే దేవుడు, సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు పలకల మీద రాశారు. అదే ఈ ప్రపంచానికి మూల ప్రతి అనొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే స్క్రిప్చర్ అంటాం మనం.
అక్షరమాలకు ఆరంభం, అక్షరమాలకు ఆరంభం అని నేను అంటున్నాను. ఇప్పుడు ఒకసారి రెఫరెన్స్తో కూడా మీ ముందుకు వస్తాను. ఒకసారి చూద్దాం రెఫరెన్స్ చూస్తూ, దాని తర్వాత మన అతిథిని, గెస్ట్ని మనం పిలుద్దాం. ఒకసారి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం పిలుద్దాం అండి. రైట్, ఒకసారి మీకు ఆ రెఫరెన్స్ చూపిస్తాను, దాని తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాం టాపిక్లో నుంచి. ఓకే, చూద్దామండి ఒకసారి. ఓకే 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 అండి. ఫస్ట్ మనం ఆ గెస్ట్ని పిలిచేద్దాం, దాని తర్వాత నేను క్లిప్ చూపిస్తాను, దాంతో మనం ముందుకు వెళ్దాం. మన మధ్య అనిల్ కుమార్ గారు ఉన్నారు, మన మధ్య అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఈ అంశం మీద మాట్లాడడానికి ముందుకు వస్తారు. ఒకసారి చూద్దామండి ఆయన్ని. బ్రదర్ వందనాలు. సార్. ఈ ప్రోగ్రామ్కి పిలిచిన వెంటనే మీరు వచ్చినందుకు ప్రేక్షకుల తరపున, నా తరపున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ అంశం మీద మనం మాట్లాడబోతున్నాం. అయితే ఈ అంశం మీద ముఖ్యమైన ఒక పాయింట్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ఒక రెఫరెన్స్ అండి, నిర్గమాకాండము చూపిస్తానండి. ఆ రెఫరెన్స్ చూపిస్తాను సమాజానికి. చూడండి ఒకసారి ఈ రిఫరెన్స్ చూద్దాం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 18వ వచనం బాగా గమనించాలి, ప్రేక్షకులందరూ గమనించాలి. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనముల గల 2 పలకలను, అనగా దేవుని వేలతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. అనగా దేవుని వేలతో రాయబడిన రాతి పలకలను, దేవుని వేలతో రాయబడిన రాతి పలకలను. నిర్గమాకాండం 31వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసుకున్నాం. ఇక్కడ మనం బాగా గమనించండి ప్రేక్షకులారా, బాగా గమనించండి, బాగా గమనించండి. నిర్గమాకాండం 31:18 దేవుని వేలతో లిపి మొదలైంది, దేవుని వేలతో లిపి మొదలయ్యింది అని నేను నా వాదన. ఈ వాదన కాదు అనేవారు ఎవరైనా ఉంటే నిరూపించుకోండి అనే ఒక ఛాలెంజ్ నేను విసురుతున్నాను. వెంకట చాగంటి గారికి కానివ్వండి, భాస్కర్ రాజు గారికి కానివ్వండి, అలాగే కొత్తగా వచ్చిన ముదుగొండ గారికి కానివ్వండి, మరి సంస్కృత పండితుల్ని అని చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, సంస్కృత భాషే ఈ ప్రపంచానికి మూల భాష, సంస్కృత భాషే దైవ భాష అంటూ వీరు మాట్లాడుతున్నారు. అంటే ఇటుపక్క నుంచి భారతదేశం నుండి ప్రపంచానికి భాషలు వెళ్ళాయి, అలాగే లిపులు వెళ్ళాయి అన్నట్టుగా వీళ్ళు మరి కటింగ్లు ఇస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే కటింగ్లు ఇస్తున్నారు. సో మీ కటింగ్లు పక్కన పెట్టి నా ఛాలెంజ్ని రిసీవ్ చేసుకోండి. నిర్గమాకాండం ప్రకారంగా 2 రాత పలకల మీద ఉన్న దేవుని వేలుతో రాయబడిన ఆ 10 ఆజ్ఞలే ఆరంభముగా ఉన్న లిపి అని నేను ఈరోజు నిరూపించదలిచాను. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఎవరైనా నిరూపించగలరా? ప్రపంచానికి మూలప్రతి బైబిలే, ప్రపంచానికి మూలము మొట్టమొదటగా రాయబడిన అక్షరమాల రాతి పలకల మీద రాయబడిన దేవుని యొక్క వెలుతో రాయబడిన ఆ వాక్యమే అని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇకపోతే అసలు లిపిలు ఎలాగొచ్చాయి, దాని హిస్టరీ ఏంటి, దాని చరిత్ర ఏంటి, దాని పూర్తి స్థాయి వివరణ మన అనిల్ గారు మన ముందుకు వస్తున్నారు. ఆ వాక్యాన్ని పట్టుకొని ఆయన ఇంట్రడక్షన్తో దీని మీద పూర్తి వివరణ ఆయన ఇవ్వబోతున్నాను మనకి. వందనాలు బ్రదర్, మీ వివరణ ప్రపంచానికి తెలియజేయండి. వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. జాన్ కొయ్య సార్ గారు ఎప్పుడు నన్ను కష్టమైన ప్రశ్నలు వేస్తుంటారు. సో గతంలో లాగా ఎలాగైతే జాన్ కొయ్య సార్ గారు అతి కష్టమైన ప్రశ్నలు, క్లిష్టమైన
ప్రశ్నలు వేసినప్పుడు దేవుని మహిమ ద్వారా, దేవుని సహాయంతో ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరికి క్లియర్ గా చెప్పగలిగాను. మరి ఈ రోజు కూడా మరి ఆ భారం అంతా దేవుడి మీదే వేసి నేను మొదలు పెడతానండి. నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? క్లియర్ ఉంది బ్రదర్. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది సనాతన లిపి? ఏది సనాతన లిపి అంటే మొన్న ఒకసారి రక్షణ టీవీలో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మన ముదిగొండ శివప్రసాదరావు గారు మరి సంస్కృత భాషకి లిపి మరి మాకు దొరకట్లేదు, దాని అక్షరం అలా చూపించండి అన్నప్పుడు తను ఆ మ్యాటర్ ని గుమాయించి ఫిరాయించి ఇటు తిప్పి అటు తిప్పి, మనం ఇంగ్లీష్ లో దాన్ని జనరల్ గా బీటింగ్ అరౌండ్ ద బుషెస్ అంటాం. సో బీటింగ్ అరౌండ్ ద బుషెస్, మ్యాటర్ ని గుమాయించి ఫిరాయించి, కాసేపు పాలీ స్క్రిప్ట్ అంటారు, కాసేపు ఖరోష్టి అంటారు, కాసేపు మన శారదా లిపి అన్నారు. కానీ మొత్తానికి మ్యాటర్ లోకి రాలేదు. ఎందుకు మ్యాటర్ లోకి రాలేదు అంటే శారదా అని కూడా కన్ఫర్మ్ అయిపోయారండి. శారదానే అని చెప్పేసారు కూడా ఆయన. ఒకవేళ శారదా లిపియే సనాతనమైన లిపి అని వీళ్ళు కానీ ఒకవేళ ముదిగొండ శివప్రసాదరావు గారు అనుకుంటే, ఆయన ప్రొఫెసర్ లో ప్రో కూడా కాదు. ప్రొఫెసర్ స్పెల్లింగ్ లో ఉన్న ప్రో కూడా కాదు ఆయన. ఎందుకంటే శారదా లిపి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, అది ఎన్నో శతాబ్దానికి చెందింది, ఆయనకు తెలియకుండానే ఆయన మాట్లాడుతున్నాడని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు సార్. సో నేను ఈ ప్రోగ్రామ్ మనం లైవ్ ఇది ఏదైతే నడుస్తుందో ఇందులో నా సొంత మాటలు కాకుండా ముందు భాషా ప్రావీణ్యత ఉన్న భాషా శాస్త్రవేత్తలు ఏమన్నారో ఫస్ట్ అది చూద్దాం సార్ ఒకసారి. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న ట్విస్ట్, అది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నోటితోటి మనం మాట్లాడే భాష అది వేరు, దాన్ని ఒక ఫిగర్ లాగా లేకపోతే ఒక అక్షరం లాగా దాన్ని ఎక్స్ప్రెస్ చేసి దాన్ని వర్డ్స్ తయారు చేసి ఆ వర్డ్స్ నుంచి ఒక సెంటెన్స్ గా తయారు చేసి రాయడం అనేది దట్ ఈస్ డిఫరెంట్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ స్పీకింగ్ a particular language is different, and putting that language on a paper, on a stone, on a mountain, or on a leather parchment, on a leaf is different. Recorded evidence documentation right. దాన్ని మనం స్క్రిప్ట్ అంటాము, లేకపోతే లిపి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భయంకరమైన నగ్న సత్యాన్ని చెప్పాలి, అది చాలా మంది ప్రజలకి ఈ రోజు తెలియదు. ఏంటంటే ఇంగ్లీష్ కి లిపి లేదు. రైట్, ఇంగ్లీష్ కి లిపి లేదు. మరి మనం ఏం రాస్తున్నాము రోజు అంటే ఏబిసిడీలు ఇవి మళ్ళీ XYZ దాకా 26 అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే దట్ ఈస్ రోమన్ స్క్రిప్ట్. పోయినసారి నేను ఒక లైవ్ లో మన అగస్టస్ టైబేరియస్ జూలియస్ సీజర్ ఉన్నాడు కదా, ఆయన కాయిన్ చూపించి అక్కడ AUGUSTUS చూడండి అగస్టస్ అని చదివినప్పుడు ఒక బ్రదర్ అడిగాడు కూడా నాకు. ఒక బ్రదర్ ఏమడిగాడు అంటే, బ్రదర్ మీరు ఇంగ్లీష్ చూపించి ఇది గ్రీక్ అది రోమన్ లాంగ్వేజ్ అంటారు ఏంటి అంటాడు. అయ్యా అది ఇంగ్లీష్ కి స్క్రిప్ట్ లేదు, అది రోమన్ స్క్రిప్ట్, అది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉందని. ఇంగ్లాండ్ వారికి అమెరికా వారికి ఎవరికి కూడా వాళ్ళకి లిపి లేదు. సో వాట్ ఎవర్ వీఆర్ రైటింగ్ టుడే మనం రాస్తున్నది గ్రీకో రోమన్ స్క్రిప్ట్ అది. సో ఇందులో కూడా మళ్ళీ చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మనం అవేంటి కూడా మనం మాట్లాడదాం సార్. ఫస్ట్ మనం పీపీటీలోకి వెళ్దాం సార్. రైట్, కనబడుతుంది సార్ ఫుల్ గా. నెక్స్ట్ అందులోకి వెళ్దాం సార్. ఈ బుక్ పేరు భాషాశాస్త్ర మూల సూత్రాలు. భాషాశాస్త్ర
మూల సూత్రాలు. మూల దీని సూత్రాలు. రచయిత సార్ చెప్పండి. భాషా శాస్త్ర మూల సూత్రాలు. దీని రచయిత కొత్తపల్లి రంగారావు గారు. ఇది అరుణోదయ పబ్లిషర్స్ ద్వారా ప్రింట్ అయింది. ఈ బుక్ లో ఈయన ఈ భాషా శాస్త్రాల గురించి మాట్లాడేటప్పుడు ఇంట్రడక్షన్ సెకండ్ చాప్టర్ లో ఏమన్నాడంటే, సెకండ్ చాప్టర్ లోకి వెళ్దాం సార్. ఇక్కడ ఈయన ఒకే మూల భాష ఉందా, ప్రపంచం అంతా ఒకే మూల భాష ఉందా అనేది బుక్ చదవడం మొదలు పెట్టినప్పుడు పాఠకులకి ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రపంచ మూల భాషలన్నీ ఒకే మూల భాష నుంచి ఉత్పన్నమయ్యాయనే కొందరి భావనను, అందుకు తగిన ఆధారాలు ఇంకా పూర్తిగా లభించకపోవడం వల్ల భాషా శాస్త్రజ్ఞులు ఇంతవరకు ఇదమిత్తమని తేల్చలేకున్నారు. అంటే ఇది రియలా లేకపోతే కోయిన్సిడెన్సా మరి ఏంటి అనేది వాళ్ళు ఇంకా దొరకలేదు అని ఇక్కడ ఆయన స్కిప్ చేస్తున్నాడు. కానీ మనం ముందు కూడా చూద్దాము. మానవ జాతి మొదట ప్రపంచంలో ఒకే చోట పుట్టిందని, అక్కడి నుంచి నలువైపులకు విస్తరించిందనే వాదం రుజువై పూర్తిగా యథార్థమైతే భాషలు కూడా ఒకే మూల భాష నుంచి ఉద్భవించాయనేది కొంతవరకు ఒప్పుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మ్యాన్ కైండ్ మొత్తం ఒకే ఏరియాలో పుట్టింది, ఒకే దగ్గర నుంచి పుట్టింది అన్నప్పుడు, సో భాష కూడా ఒకే దగ్గర నుంచి పుట్టింది అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని చెప్తూ, మొట్టమొదట మానవ జాతి ఇరాన్ సామీర్ పీఠభూముల మీద, నోట్ దిస్, ఇరాన్ సామీర్ పీఠభూముల మీద చూస్తున్నవారు ఈ ఇరాన్ సామీర్ అనేది మీరు మనసులో పెట్టుకోండి. ఈ రెండు ప్లేసెస్ పుట్టిందని పౌరాణిక గాథలు తెలుపుతున్నాయి. అందుకు కొన్ని నిదర్శనాలు కూడా లభిస్తున్నాయి. ఇందాకేమో ప్రూఫ్స్ లేవన్నాడు, ఇప్పుడేమో అందుకు కొన్ని నిదర్శనాలు కూడా లభిస్తున్నాయి అని ఆయన క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు రైటర్ సార్. పైన పేర్కొన్న 4 భాషా కుటుంబాలు, అంటే లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అది నేను ముందు కూడా చెప్తాను. సంబంధించిన వివిధ తెగలు మొదట్లో దాదాపు ఈ పరిసరాల నుంచే, ఏది ఇరాన్ సామీర్, ఓకే సార్, పరిసరాల నుంచే ప్రపంచమంతటా విస్తరించాయని తెలిసినంత వరకు మానవ జాతి చరిత్ర చెప్తుందంట. నేటి మధ్య ఆసియా భాషల్ని పరిశీలిస్తే అవి ఇరానియన్, తురేనియన్, సెమిటిక్ భాషల సమ్మేళన ఫలితాలని తెలుస్తుంది. కానీ ఇప్పటికీ తవ్వి తెలుసుకున్నంత వరకు ప్రాచీన మానవుల పుర్రెలు, ఎముకలు, కంకాళాలు చైనా, జావా, ఆఫ్రికా, యూరోప్ మొదలగు చోట్ల దొరికాయి. అవి ఏమేం రకరకాల జాతుల మనుషులు ఉన్నారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్ళిపోయాడు. కానీ ఇంకొక బుక్ ఉంది, ఆ బుక్ పేరు ఆర్యనైజేషన్ ఆఫ్ ఇండియా. ది ఆర్యనైజేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్యనైజేషన్ 1925 ఈ రోజుకి కరెక్ట్ గా 96 సంవత్సరాల క్రితం రాయబడిన బుక్ అండి ఇది. ఇది రాసింది రైటర్ వచ్చేసి నృపేంద్ర కుమార్ దత్ గారు ఎవరంటే ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ, హూగ్లీ గవర్నమెంట్ కాలేజ్ లో ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ. అండ్ ఈయన చేసిన ఈ పరిశోధనలు ఇవన్నీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర ఇవన్నీ సేఫ్ గా ఉన్నాయి. సో ఈయన చాప్టర్ 1 లో ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం సార్. చాప్టర్ 1 సేఫ్ గా ఉన్నాయి. నా వాయిస్ మళ్ళీ నాకు వినపడుతుంది సార్. ఓకే సార్. చాప్టర్ 1. It was memorable moment when Sir William Jones observed in 1786. Am I clear, sir? Am I audible? Yes. Okay, sir. Sir William Jones observed in 1786, 1786 that the Sanskrit language, the language of Persia, the language of Greece and Rome, the language of Celts and Germans were all closely connected. ఆయన భాషలు, ప్రపంచ భాషలన్నీ చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఆయన రీసెర్చ్ చేస్తున్న కాలంలో ఆయన ఫిలాలజిస్ట్ అన్నమాట. ఫిలాలజిస్ట్ అంటే ప్రపంచ భాషలన్నిటినీ ఆయన అధ్యయనం చేసే స్కాలర్. ఆయన ఏమన్నాడంటే సంస్కృత భాష, పర్షియా భాష, గ్రీకు భాష, రోమ్ భాష, మళ్ళీ కెల్ట్స్ వీళ్ళు మాట్లాడే భాష, జర్మన్స్ వీళ్ళు మాట్లాడే భాష, ఇవన్నీ క్లోజ్లీ కనెక్టెడ్ అయి ఉన్నాయి. సో మచ్ సో దట్ బిలీవింగ్ దెమ్ టు హ్యావ్ స్ప్రంగ్ ఫ్రమ్ some common source,
వీళ్ళన్నిటికీ అంటే ఈ భాషలు మాట్లాడుతున్న ప్రజలందరూ ఒక కామన్ సోర్స్ నుంచే బయటికి వచ్చారు అనేది ఆయన చెప్తున్నాడు. అంటే ఆ కామన్ సోర్స్ ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చారో ఆ సోర్స్ ఇప్పుడు లేదు, which perhaps no longer exists. These observations laid the foundation stone. These observations laid the foundation stone for comparative philology. కంపేర్ చేస్తూ భాషల్ని కంపేర్ చేస్తూ వీళ్ళు ఇంకా పరిశోధన మొదలు పెట్టారు, which was placed on a scientific footing by Bopp. బాప్ అనేది ఆయన కూడా ఒక ఫిలాలజిస్ట్. ఇన్ హిస్ కంపారిటివ్ గ్రామర్ అబౌట్ 50 years later, తర్వాత ఈయన చెప్పిన మన విలియం జోన్స్ గారు చెప్పిన ఈ స్టేట్మెంట్ ప్రకారము 50 సంవత్సరాల తర్వాత ఈయన బాగా పరిశోధన చేశాడు. At once the hypothesis arose that the ancestors of the person speaking these connected languages belong to one stock which once lived in one place and spoke one language. వీళ్ళందరూ ఈ గ్రీకు భాష, రోమన్ భాష, పర్షియన్ భాష, సంస్కృత భాష, కెల్ట్ భాష, జర్మన్ భాష మాట్లాడుతున్న వాళ్ళందరూ ఒక టైం అప్పుడు ఒకే గుంపుకి, ఒకే మందకి, లేకపోతే ఒకే తెగకి చెందిన వాళ్ళు అని క్లియర్ గా అర్థమైపోయింది. ఎందుకంటే కొన్ని వర్డ్స్ లైక్ ఫాదరే అన్నప్పుడు ఇంగ్లీష్ లో ఫాదర్ అంటాం, మళ్ళీ సాంస్క్రిట్ వచ్చేసరికి పిత్ర్ అయిపోయింది. పాత్రే పిత్ర్, మళ్ళీ మాత్రే మదర్, మాతృ, భ్రాత బ్రదర్, భ్రాత్రే, మళ్ళీ భ్రాత, ఇవన్నీ. సో ఇవన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి, ఈ ఫాదర్, మదర్, ఈ బ్రదర్, ఇవన్నీ. సో ఇవన్నీ ఒకే ప్లేస్ నుంచి వచ్చి ఉండొచ్చు అనేది వీళ్ళు స్ట్రాంగ్ ఒక ఒపీనియన్ కి వచ్చేసారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అడ్వకేట్స్ ఆఫ్ దిస్ హైపోథిస్ వాజ్ మ్యాక్స్ మ్యూలర్. మ్యాక్స్ మ్యూలర్ అనగానే ఇంకా మన ఫ్రెండ్స్ కి మ్యాక్స్ మ్యూలర్, అమ్మో మ్యాక్స్ మ్యూలర్ మా వేదాల్ని మార్చేశాడు అంటారు. మ్యాక్స్ మ్యూలర్ ఎప్పుడు ఇండియాకి రాలేదు నాకు తెలిసినంత వరకు సార్. నాకు తెలిసినంత వరకు అసలు మ్యాక్స్ మ్యూలర్ ఎప్పుడు ఇండియాకి రాలేదు. ఆయన హీస్ ద లింగ్విస్ట్, రైట్ సార్. సో మ్యాక్స్ మ్యూలర్ అవి ఉన్నట్టుగా తర్జుమా చేశాడు ఆయన రీసెర్చ్ ప్రకారం. అసలు మాక్సిమం లేకపోతే అసలు వేదాలు అసలు వీళ్ళ చేతులకు ఎలాగొస్తాయండి అసలు నాకు అర్థం కావట్లేదు. తప్పించుకోవడానికి చెప్పే రీజన్ సార్. అవును. సో మ్యాక్స్ మిల్లర్ ఏమన్నా అంటే, హూ ఇన్ హిస్ లెక్చర్స్ ఆన్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే లెక్చర్ 1861 లో జరిగింది సార్. 200 సంవత్సరాలకు పైగా ఆ కాలంలో asserted that there was a time when the first ancestors of the Indians, అంటే పితరులు, ఎవరి పితరులు? భారతీయులు, పర్షియన్స్, గ్రీక్స్, రోమన్స్, స్లావ్స్ అంటే యుగస్లావియా లేకపోతే చెకోస్లోవాకియా, ఈ స్లావ్స్ ఉన్నాయి కదా, ఈ స్లావ్స్, కెల్ట్స్ అంటే కెల్టిక్ పీపుల్ ఉంటారు కదా సార్, కెల్ట్స్ అండ్ ది జర్మన్స్ వేర్ లివింగ్ టుగెదర్ విత్ ఇన్ ద సేమ్ ఎన్క్లోజర్. సార్ నెక్స్ట్ పేజ్ సార్. వీళ్ళందరూ ఒకే సేమ్ ఎన్క్లోజర్ లో లేకపోతే సేమ్ ప్లేస్ లో బతికారు వాళ్ళందరూ, ఈ భాషలు మాట్లాడుతున్న వాళ్ళందరూ. సేమ్ రూఫ్ అని ఉందండి ఇక్కడ, రైట్ అని మీరు అనుకుంటున్నారా? టుగెదర్ విత్ ఇన్ ద సేమ్ ఎన్క్లోజర్? నో కాదు. అండర్ ద సేమ్ రూఫ్, ఒకే చూరు కింద లేకపోతే ఒకే కప్పు కింద లేకపోతే ఒకే ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఒకప్పుడు. అందుకే ఈ భాషలన్నీ కలుస్తున్నాయి. అండ్ దట్ ప్లేస్ వాజ్ సెంట్రల్ ఏషియాలోని ప్లేస్ అది, వేర్ ద యాన్సెస్టర్స్ ఆఫ్ ద ఇండియన్స్ అండ్ పర్షియన్స్ స్టార్టెడ్ ఫర్ ద సౌత్. వాళ్ళల్లో పుట్టిన వాళ్ళే, వాళ్ళ తరాల వాళ్ళు కొంతమంది ఇండియాకి, కొంతమంది పర్షియాకి వెళ్ళిపోయారు ఫర్ ద సౌత్. అండ్ ద లీడర్స్ ఆఫ్ ద గ్రీక్, రోమన్, కెల్టిక్, ట్యూటానిక్ అండ్ స్లావోనిక్ కాలనీస్ మార్చ్ టువర్డ్స్ ద షోర్స్ ఆఫ్ యూరప్. వాళ్ళందరూ యూరప్ వైపు ఇలా ప్రపంచాన్ని వీళ్ళు కప్పేశారు అని చెప్పి ఈయన క్లియర్ గా చెప్తున్నాడు సార్. సో కన్ఫర్మ్ చేశాడు. కానీ ఈయన మాటలు మళ్ళీ ఈ మ్యాక్స్ మిల్లర్ మాటలు, మళ్ళీ ఇందాక చెప్పిన విలియం జోన్స్ గారి మాటలు, మళ్ళీ బాప్ ఈయన మాటలు, మళ్ళీ ఇందాక మన తెలుగు బుక్ లో నుంచి చూపించిన మన కొత్తపల్లి రంగారావు గారు, వీళ్ళందరూ ఒకవైపు సూచిస్తున్నారు. ఒకవైపు సూచన, ఈ ఫింగర్స్ అన్ని ఒకవైపు వెళ్తున్నాయి. వీళ్ళందరూ ఏమంటున్నారంటే సెంట్రల్ ఏషియా అంటున్నారు. అందరూ సెంట్రల్ ఏషియా వైపు చూపిస్తున్నారు. సో ఈయన కొత్తపల్లి రంగారావు గారు ఏమన్నారంటే ఇరాన్, సామీర్ ప్రాంతంలో అన్నాడు. వీళ్ళేమో సెంట్రల్ ఏషియా అంటున్నారు.
అసలు ఈ కథ ఏంది, కమామిష్ ఏంది, సెంట్రల్ ఏషియాలో ఎవరు ఉండేవాళ్ళు, ఏం జరిగింది అంటే మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళాలి సార్. రైట్. బైబిల్ గ్రంథంలోకి వెళ్తే అక్కడ నోవాహు కాలంలో యేసు మన యెహోవా దేవుడు నోవాకి చెప్పారు, నువ్వు ఒక పెద్ద పడవని గట్టు, ఒక పెద్ద షిప్ ని నువ్వు తయారు చేస్తే అందులో వివిధ రకాల జంతువులు వారి వస్తాయి, మీ ఫ్యామిలీ అందరు అందులో ఉండండి అని చెప్పటం. దాని తర్వాత 40 days and 40 nights అనే కాన్సెప్ట్ మనకి కనబడుతుంది. 40 రోజులు మరియు 40 రాత్రులు. ఇంకా వర్షం కురిసే టైము, తర్వాత ఆయన నివసించే టైం ఏమో సుమారు 1 year అందులో ఉన్నది. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం పడింది. ఆ వర్షం పడినా కూడా జలప్రళయం వచ్చినందువలన వీళ్ళు 1 సంవత్సరం పాటు ఆ నావలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కట్ చేస్తే ఏం జరిగింది, తర్వాత ఏం జరిగిందంటే బైబిల్ గ్రంథం ప్రకారము ఈ నావ వెళ్ళి అరరాత్ అనే పర్వతానికి గుద్దుకున్నట్టుగా మనకు బైబిల్ చెప్తుంది. మరి అరరాత్ అనే పర్వతం ఈ ప్రపంచంలో ఈ భూగోళం మీద ఉందా? ఖచ్చితంగా ఉంది. దట్ ఈస్ కాల్డ్ టర్కీ ఏరియా అని విశ్లేషకులు అందరూ కన్ఫర్మ్ ఒప్పుకున్నారండి. అది రూడ్. సో ఇక్కడ ఈ ఫోటో నేను ఏం చూపిస్తున్నా అంటే ఇది అరరాత్ పర్వతం అన్నమాట. అరరాత్ పర్వతం టర్కీ అనే దేశంలో ఉంది. టర్కీ అనే దేశంలో అరరాత్ పర్వతానికి ఈ నావ వెళ్ళి గుద్దుకున్నట్టుగా మనకి బైబిల్ చెప్తుంది. సరే, అరరాత్ పర్వతం మీద వెతికారు. అరరాత్ పర్వతం మీద వెతికితే వాళ్ళకి ఎలాంటి నావ దొరకల. ఓకే. కానీ తర్వాత మళ్ళీ టెక్నాలజీ బాగా సొఫిస్టికేట్ అయిపోయిన తర్వాత వీళ్ళు శాటిలైట్ నుంచి పిక్చర్ తీయడం మొదలు పెట్టారు. కింద 2 సర్కిల్స్ ఉన్నాయి చూడండి సార్. అరరాత్ పర్వతంకి కింద అంటే 19 కిలోమీటర్ల కింద వైపున ఒక నావలాగా కనపడింది సైంటిస్టులకి. ఇదేంటి అని చెప్పి ఆ తర్వాత రాన్ వైట్ అనే ఒక శాస్త్రవేత్త వాళ్ళ టీమ్ తో పాటు వెళ్ళి అక్కడ మొత్తం వెతికి చూస్తే ఎగ్జాక్ట్ గా బైబిల్లో ఏదైతే డైమెన్షన్స్ చెప్పబడిందో అయ్యే డైమెన్షన్స్ తోటి అక్కడ పురాతనమైన చెక్కతో తయారు చేయబడిన ఒక నావ లాంటి ఒక ఆబ్జెక్ట్ వాళ్ళకి అక్కడ కనపడింది. ఇంకా వీళ్ళు ఆ తర్వాత అక్కడ ఏమర్థమైందంటే అరరాత్ పర్వతం అనేది అగ్ని పర్వతం. అది ఓకే, రైట్. అక్కడ వాల్కానిక్ ఇరప్షన్స్ జరుగుతుంటాయి. వాల్కానిక్ ఇరప్షన్ జరిగినప్పుడు దాని లావా అవుట్ ఫ్లో, లావా బయటకు వచ్చినప్పుడు ఆ లావా ఫ్లో అండ్ మడ్ ఫ్లో తో పాటు ఈ పర్వతం మీద నుంచి ఈ మన నావ జారుకుంటూ 19 కిలోమీటర్ల కిందకు వచ్చేసింది. కొండ మీద కిందకు వచ్చింది. రైట్. కొండ మీద కిందకు వచ్చేసి భూమిలో ఇది ఫాసిలైజ్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోటోలో కానీ మనం ఒకవేళ చూస్తే ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పాయింట్ కి వస్తున్నాను. మౌంటైన్ ఆఫ్ అరరాత్ దాని కింద అంటే మొత్తం మౌంటైన్ కిందకి వెళ్ళలేదు, ఇంకా మౌంటైన్ కొంచెం పైకే ఉంది. ఇది ఫ్రంట్ భాగం ఇక్కడ మీకు కనపడుతుంది, వెనకాల భాగం కనపడుతుంది. ఎగ్జాక్ట్ బిబ్లికల్ లెంగ్త్, బైబిల్ ప్రకారం లెంగ్త్ ఎంత ఉండాలో అంత లెంగ్త్ ఉంది దాని బేస్. మళ్ళీ చెక్కలతో పాటు దాని సైడ్ రిబ్స్ అన్ని చేయడం జరిగింది. తర్వాత మెటల్ డిటెక్టర్ తోటి వీళ్ళు టెస్ట్ చేస్తే లోపల మెటల్ స్ట్రిప్స్ కూడా కనపడ్డాయి ఇందులో. ఇది చాలా పురాతనమైనది. సో దీని మీద పరిశోధనలు చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనకి ఏం కనపడుతుందంటే ఈ టర్కీ దేశము, టర్కీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే గవర్నమెంట్ కన్ఫర్మ్స్ దిస్ ఈజ్ నోవాస్ ఆర్క్. మనకి ఇలాంటి కథే మత్స్య పురాణంలో కూడా కనపడుతుంది. ఈ మత్స్య పురాణంలో కనపడుతున్న ఈ నావ వెళ్ళి హిమాలయాలకి గుద్దుకుందని రాసింది. భవిష్య పురాణంలో చూసాను సార్. భవిష్య పురాణం మత్స్య పురాణంలో కూడా ఉంది సార్. వైవస్వత మనువు ఎక్కుతాడు. ఈ నోవా గారి పడవలో 8 మంది ఎలాగుంటారో ఈ వైవస్వత మనువు ఎక్కిన ఈ పడవలో కూడా 8 మందే ఉంటారు. కానీ ఇందులో వీళ్ళ ఫ్యామిలీ ఉండదు. వైవస్వత మనువుతో పాటు సప్త ఋషులు ఉంటారు అనమాట ఇందులో. అరరాత్ పర్వతం దగ్గర ఈ నోవా గారి ఈ నావ దొరికింది, కానీ హిమాలయాల్లో వైవస్వత మనువు యొక్క నావ దొరకల. ఇంతవరకు దొరకలేదు. మరి దొరకలేదు సార్. అదే మరి అంటే ఇప్పుడు వాళ్ళ గ్రంథాల్లో ఉన్నవి వాళ్ళు పరిశోధన చేసి మరి బయటకు తీస్తే ప్రపంచం నమ్ముతుంది. మరి బైబిల్లో ఉన్న విషయాన్ని దేవుడు పబ్లిక్ గా నిరూపించాడు ఇక్కడ.
మా నోవాహార్క్ దొరికిందంటే మరి దేవుడు నిరూపించాడు అనమాట. అది పాయింట్. రైట్. ఇప్పుడు ఇదంతా ఈ మొత్తం స్టోరీ మనం సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ దగ్గర నుండి నేను చిన్న ఉన్నప్పుడే విన్నాను. నేను 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడే సండే స్కూల్లో ఫస్ట్ టైం ఈ కథ విన్నాను నేను. ఓకే. తర్వాత ఈ మన పిల్లలకి ఎవరిని అడిగినా ఈ కథ చెప్తారు. కానీ ఇప్పుడు ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే సందర్భానుసారంగా చెప్పాల్సి వచ్చింది. రైట్. ఓకే. మరి బైబిల్ గ్రంథం గురించి పెద్దగా తెలియని వాళ్ళు బైబిల్ గ్రంథం అదేదో పెద్ద భయంకరమైన బుక్ అని, అదేదో బూత్ పుస్తకం అని వీళ్ళు చేస్తున్న ప్రచారం వల్ల ఎంతో మంది విక్టిమ్స్ ఉన్నారు పాపం. వాళ్ళు బైబిల్ గ్రంథంలో అసలు ఏముందో అమాయకులు. రైట్. అమాయకులు. వాళ్ళ కోసం చెప్పాల్సి వచ్చింది. సో ఈ సందర్భం జరిగింది. కట్ చేస్తే మళ్ళీ ఈ సందర్భం జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది బైబిల్ గ్రంథంలో ఒక్కసారి చూద్దాం. ఓకే. వీళ్ళు ఈ నోవా గారి పిల్లలు, నోవా గారితో సహా ఈ నావలో నుంచి కిందకి దిగారు. దిగిన తర్వాత వాళ్ళ పిల్లలు పుడుతూ జనరేషన్స్ పెరిగినాయి. కానీ వీళ్ళు ఒక నదీ ప్రాంతంలో ఉంటున్నారు. ఆ నదీ ప్రాంతము బల్ల భూములు. అది ఎలా ఉంది ఏంటి అది ఇక్కడ చెప్తుంది చూడండి. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఇందాక సైంటిస్ట్ ఏం చెప్పారు సార్? ఒకే రూఫ్ లో అందరూ ఉన్నారు అని చెప్పారు అక్కడ. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా సీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. ఆ మైదానం పేరు ఏంటంటే సార్ సీనార్, ద ప్లేస్ ఆఫ్ సీనార్. yes. సో ఇందాక మనం ఈ సీనారు అనేది తను ఇరాన్ సామారు అని చెప్పారు ఆయన. అదేనండి, సేమ్ ఇదే సీనార్, అదే సీనార్ ఒకటేనండి. రైట్, దట్ ఈస్ సేమ్. సీనారు దేశం అందొక మైదానం వారికి కనపడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. అంటే రాళ్లకు ప్రతిగా వాళ్ళకి అప్పుడే బ్రిక్స్ టెక్నాలజీ తెలుసు. ఓకే, బ్రిక్స్ టెక్నాలజీ తెలుసు వాళ్ళకి. నోవా గారి కాలంలోనే బ్రిక్స్ టెక్నాలజీ ఉంది. ఓకే. సో ఇక్కడ అడుసు అంటే మార్టర్, ఈ లైమ్ స్టోన్ తోటి వగేరా చేసే ఈ మార్టర్ ప్లేస్ లో వీళ్ళకి ఏముందంటే మట్టి కీలు అంటే మనం ఒకవేళ హీబ్రూ భాషలో చూస్తే అక్కడ చమార్ అని ఉంది. చామార్ అంటే తెలుగులో చమురు. రైట్. ఓకే. చమురు అంటే అక్కడ ఏం చమురు దొరుకుతుంది? అక్కడ మనకి అక్కడ తార్ అంటే డాంబర్, రోడ్లు వేస్తారు చూడండి, డాంబర్. అది ఉబుకుతూ బయటకు వస్తుంటది. అక్కడ అంతా కింద అండర్ గ్రౌండ్ లో పెట్రోలియం క్రూడ్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి ఈ డాంబర్ అనేది అది అక్కడ ఉబుకుతూ ఉన్నప్పుడు ఈ మోర్టార్ ప్లేస్ లో ఈ తార్ లేకపోతే డాంబర్ లేకపోతే తెలుగులో చమురు లేకపోతే మళ్ళీ హిబ్రూ భాషలో చామార్ దాన్ని యూజ్ చేశారు అని చెప్తుంది సార్. ఓకే. మరియు మనము భూమి అంతటి చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని వాళ్ళు మాట్లాడుకున్నారు అక్కడ భూమి ఆ మైదానంలో. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును కూడా దిగి వచ్చెను. ఈ పాయింట్ నెంబర్ 1 సార్. యెహోవా దేవుడు అక్కడ ఒంటరిగా వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పనినైనను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు కనుక మనము దిగిపోయి, ఇక్కడే ఉన్నాడు యెహోవా దేవుడు వచ్చారు, చూశారు, పైకి వెళ్ళి ఆయన ఎవరితోటి త్రిత్వంతో మాట్లాడుతున్నారు చూడండి. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి రా అనట్లేదు, రండి అనుకునేను, రండి అని అనుకునేను అనలేదు, అనుకునేను. ఓకే, రైట్ సార్. సో ఇక్కడ మనకు ఆది కాండంలోనే జీసస్ క్రైస్ట్ కనపడతారు. సో ఇక్కడ టాపిక్ అది కాదు కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే భాషలు అక్కడి నుంచి తారుమారైపోయాయి. తారుమారైపోయిన తర్వాత అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణములు కట్టక మానిరి. అంటే ఇక్కడ ఒక క్లియర్ మనకు పాయింట్ ఏం తెలుస్తుందంటే దేవుడు ఆయన అనుకున్నది ఏంటంటే
ఈ భూమి అంతా మనుషులు కప్పేయాలి, ఈ భూమి మొత్తాన్ని మనుషులు స్వాధీనం చేసుకోవాలి అని దేవుడు ఆశిస్తే, ఈ మనుషులు వీళ్ళు ఏమనుకున్నారంటే, అమ్మో మళ్ళీ ఇట్లాంటి ఒకసారి ఇట్లా జలప్రలయం వస్తే మనం చచ్చిపోతాం కదా, కాబట్టి ఒక పొడుగు టవర్ కట్టుకొని ఆ టవర్ లో ఉందాము అని అనుకున్నారు వీళ్ళు. కానీ దేవుడికి అలా నచ్చలేదు. దేవుడు భూమిని మనిషికి ఇచ్చింది మనిషి స్వతంత్రించుకోవడానికి. సో బాబు మీరు స్వతంత్రించుకోండి అని చెప్పి వారి భాషని దేవుడు తారుమారు చేశాను. ఇన్ని భాషలు తర్వాత పుట్టడానికి గల కారణం ఇదే అని బైబిల్ చెప్తుంది సార్. సో ఆ సీనారు ప్రాంతం ఎక్కడుందో చూద్దాం సార్. ఇప్పుడు కనబడుతుందా? రాలేదు సార్. రాలేదా? ఒక నిమిషం. కనబడుతుంది కదా? బైబిల్ వచనం వచ్చింది సార్. సీనారు, రైట్. ఎస్. ఇది పైన టర్కీ, మీకు ఇక్కడ టర్కీ కనపడుతుంది. టర్కీ అంటే ఇక్కడ అరరాత్ పర్వతం ఉంది. అరరాత్ పర్వతం దగ్గర వీళ్ళు నావ దిగిన తర్వాత కిందకి వీళ్ళు ఇటు చూస్తేనేమో యూఫ్రటిస్ నది, ఇటు చూస్తే టిగ్రిస్ నది. అంటే ఇట్ ఈస్ అ డెల్టా ప్లేస్ విచ్ ఈస్ అ ఫర్టైల్ ల్యాండ్, విచ్ ఈస్ ఆల్సో అ ఫర్టైల్ ల్యాండ్. ఇక్కడ వచ్చి వీళ్ళు ఉంటున్నారు అనమాట. ఇది సీనార్, కింద చూడండి సీనార్. ఎస్, ఇది సీనార్. ఇక్కడ ఇండియాలో కూడా ఇలాంటి మెసొపొటేమియా పేరు కూడా ఉంది ఇక్కడ పైన, మెసొపొటేమియా. సో ఇక్కడ ఇండియాలో కూడా ఇలాంటి 2 నదులు పక్క పక్కనే ఉన్న ప్లేసులు ఉన్నాయి. ఇటు యమున, ఇటు గంగా ఉంటుంది. దాన్ని దోఆబ్ అంటారు. దోఆబ్ అంటే దో అంటే 2, ఆబ్ అంటే వాటర్, పానీ అంటే పంజాబ్ అంటారు కదా సార్. 5 నదులు, 5. పంజ్ అంటే 5, పంజ్ అంటే 5, ఆబ్ అంటే వాటర్. సో దో అంటే 2, ఆబ్ అంటే వాటర్, దోఆబ్. సో ఇది కూడా ఇది సెంట్రల్ ఏషియాలోని దోఆబ్ ప్లేస్ అన్నమాట. ద ప్లేస్ బిట్వీన్ 2 రివర్స్. ఈ రివర్స్ మధ్యలో వీళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ నుండి చెల్లా చెదరైపోయారని బైబిల్ చెప్పింది, సైంటిస్టులు చెప్పారు, లింగ్విస్టులు చెప్పారు. మరి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ప్రాంతం అంతా ఉండి ఇక్కడ కట్టారు, బాబిలోన్ దగ్గర ఈ ఏరియాలో కట్టారనమాట బాబెల్ గోపురం సార్. ఇక్కడ కట్టి ఇక భాషలు తారుమారైపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఇక వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళిపోయారు. ఏ ప్రదేశాలకు వెళ్ళారు, ఏ ప్రదేశంలో ఎవరు సార్? ఇక్కడ చెదిరిపోయారు అనమాట, అది పాయింట్ సార్. ఇక్కడ చెదిరిపోయారు. సో చెదిరిపోయి వారు ఏ దేశాల వాళ్ళు ఎవరెవరు అయ్యారు అనేది మనకి ఆదికాండం 10వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. ఓకే ఓకే, రైట్ రైట్ సార్. నెక్స్ట్ వెళ్దాం సార్. ఇక్కడ దీన్ని ఫర్టైల్ క్రిసెంట్ అంటారు, ఫర్టైల్ క్రిసెంట్. సో దిస్ ఈస్ డ్యూ టు దీస్ 2 రివర్స్ అన్నమాట. సో ఇదే ఏరియాలో మాక్సిమం బిగినింగ్ లో ఇదే ఏరియాలో వీళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారు. తర్వాత ఇంకా వాస్ట్ గా స్ప్రెడ్ అయ్యారు. కానీ బేసికల్లీ వీళ్ళు స్ప్రెడ్ అయిన ప్లేస్ మాత్రం ఇదే. ఇక్కడ మీకు ఫోనేషియా కనపడుతుంది, సైడ్ కి చూడండి. ఫోనేషియా అంటే ఇజ్రాయెల్ ఉన్న ప్లేస్ లో ఫోనేషియా. ఫోనేషియా ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఫోనేషియా ఫోనిషియన్ అనేది కింద టైర్ ఉంది. టైర్ అనే ప్లేస్. టైర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్లేస్ ఇన్ సిరియా. దాని పక్కనే లెబనాన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ సుమేరు, ఇవన్నీ మనకి మొత్తం సిరియన్ డెజర్ట్ ఉంది. సిరియన్ డెజర్ట్ సార్. సో ఇక్కడ మనకి ఇది సెంట్రల్ ఏషియా అన్న సంగతి అర్థమైపోతుంది. నెక్స్ట్ మనం వెళ్తే నెక్స్ట్ దీంట్లో చూస్తే ఒక ఫ్యామిలీ ట్రీ కనపడుతుంది మీకు. ఇట్ ఈస్ దిస్ ఈస్ ద చార్ట్ విచ్ షోస్ ద ఫ్యామిలీ ట్రీ ఆఫ్ లాంగ్వేజ్, ఎవల్యూషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. కొంచెం జూమ్ చేయండి సార్. అక్షరాలు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ప్రజలకు మరి కనపడుతుందో లేదో నేను కాన్ఫిడెంట్ గా లేను. ఒక నిమిషం అండి. మధ్యలో చాలా దాన్ని ఏమంటారు, కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయండి. చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రశ్న నేను ఇచ్చేసిన తర్వాత మనం ముందుకెళ్దాం. ఒక బ్రదర్ అడిగారు, ఏమడుతున్నారంటే ఒకసారి మనం చూపిస్తాను. రైట్. ఒక బ్రదర్ ఏమడుతున్నారంటే, బ్రదర్ ఐరన్ యూజ్డ్ నో టైంలో ఉందా, ఐరన్ ని నో టైంలో యూజ్ చేశారా అని ఒక ప్రశ్న అడిగారండి. అది చెప్పేసి ముందుకెళ్దాం. మనం మెయిన్ ఏంటండి, I have used the word metal. మెటల్ మొత్తానికి మెటల్ ఉంది కదా. అంటే ఇప్పుడు దానికి ముందుకు వెళ్ళిపోతే బ్రదర్ నా ఆన్సర్ ఏంటంటే, ఆ ముందుకు వెళ్ళిపోతే కయ్యను ఉన్నాడు, కయ్యను కుమారులు ఉన్నారు. కయ్యను కుమారులు కూడా ఐరన్ యూజ్ చేశారని బైబిల్ చెప్తుంది. ముందే నోవాహు ముందే ఐరన్ ఉంది, ఐరన్ చేతి పనులు
ఇనుపు వస్తువులతో తయారు చేసే పరికరాలు అప్పటికే ఉన్నాయి అని బైబిల్ అప్పటికే సాక్షిస్తుంది. కయ్యను కుమారులు చేశారు కదా, అది జ్ఞాపకం చేస్తాను బ్రదర్కి. అది బ్రదర్ మిస్టర్ వినయ్ కుమార్ గారు, మీకు అర్థమై ఉంటుంది, బైబిల్లో ఆల్రెడీ ముందే ఐరన్ పనులు చేశారని బైబిల్లో ఉంది బ్రదర్. అది మీరు గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. ముందుకు వెళ్ళిపోదాం బ్రదర్, మనం మళ్ళీ మన టాపిక్లో వెళ్ళిపోదాం. రైట్, నేను జూమ్ చేస్తాను బ్రదర్ ఇది ఫుల్గా. రైట్, చూడండి బ్రదర్, సరిపోతుంది కదా? రైట్, ఫుల్ జూమ్ బ్రదర్, కనబడుతుంది. ఇక్కడ ప్రోటోసెమిటిక్ నుంచి రెండు రకాల లాంగ్వేజ్ ఫ్యామిలీస్ వస్తాయి సార్. అది నార్దర్న్ సెమిటిక్, నెక్స్ట్ వచ్చేసి సదర్న్ సెమిటిక్. నార్దర్న్ సెమిటిక్ గ్రూప్ అనేది, ఆ గ్రూప్ మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ నార్దర్న్ సెమిటిక్ గ్రూప్ ఎవరు? మెయిన్ గ్రూప్ వీళ్ళ నేను ఇక్కడ మాట్లాడుతుంది, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లాంగ్వేజ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్క్రిప్ట్. రాతపూర్వకంగా రాసే లిపి గురించి మాట్లాడుతున్నాం. లిపి, రాతపూర్వకంగా రాసే లిపి కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎందుకంటే భాష నోట్తో మాట్లాడే భాష వేరు, ఆ భాషని రాయడం వేరు. ఆ రాసేది ఎలా వచ్చిందో ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ చెప్తున్నారు, బాగా గమనించాలి. రైట్, నార్దర్న్ సెమిటిక్, సదరన్ అంటే సౌత్ సైడ్ ఉన్న సెమిటిక్, సదర్న్ సెమిటిక్ అంత ఇంపార్టెంట్ కాదు, మన టాపిక్ అది కాదు. ఎందుకంటే అది ఎథియోపియాకి ఇటువైపు వెళ్ళిపోయారు వాళ్ళు, ఇన్సైడ్ ఆఫ్రికా. నార్త్ సెమిటిక్ లోకి వస్తే మనం, అది కానానైట్ స్క్రిప్ట్, ఫోనేషియన్ స్క్రిప్ట్, ఫోనేషియన్ జ్ఞాపకం చేసుకోమన్నారు కదా బ్రదర్, అది మరొకసారి చూపిస్తాను బ్రదర్. అది మరొకసారి చూపిస్తాను. ఇక్కడ ఈ భాగం చూడండి, ప్రేక్షకులను గమనించాలి. ఈ భాగానికి సంబంధించి ఇక్కడ చెప్తున్నారు ఎక్స్ప్లెనేషన్, చూడండి. రైట్, కంటిన్యూ చెప్పండి. సో ఈ కానానైట్ స్క్రిప్ట్ ఏంటి వాట్ ఈస్ దిస్ కానానైట్ స్క్రిప్ట్ అంటే, దీన్నే ప్రోటోసినైటిక్ స్క్రిప్ట్ అని కూడా అనొచ్చు సార్. ఓకే, రైట్. ఏం స్క్రిప్ట్ సార్? ప్రోటోసినైటిక్ స్క్రిప్ట్. సినైటిక్, రైట్. సీనాయి పర్వతం మీద అక్కడ ఆ ప్రోటోసినైటిక్ స్క్రిప్ట్, దట్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ కానానైట్ స్క్రిప్ట్. తర్వాత మళ్ళీ దానికి దగ్గరగా ఉన్న ఇంకొక స్క్రిప్ట్ ఫోనేషియన్ స్క్రిప్ట్. ఈ ఫోనేషియన్ స్క్రిప్ట్ లో నుంచే అర్లీ హీబ్రూ స్క్రిప్ట్ వచ్చింది. ఓకే, రైట్ సార్. అంటే ఈ కానానైట్, ఫోనేషియన్ అండ్ ఎర్లీ హీబ్రూ, దే ఆర్ వెరీ వెరీ క్లోజ్ టుగెదర్. ఆ లిపి అది చాలా క్లోజ్ గా ఉంటది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు భాగాలు, మళ్ళీ ఈ నార్దర్న్ సెమిటిక్ రెండు భాగాలు. ఇక్కడ ప్రశ్న సార్ నాది ఏంటంటే, ఇప్పుడు అంటే ప్రేక్షకులకు ఒక డౌట్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ దేవుడు ఇందా నేను చెప్పాను కదా, రెఫరెన్స్ చెప్పాను కదా, అది దేవుడు పలకల మీద రాసింది ఏ స్క్రిప్ట్ అయి ఉంటది? సినైటిక్ స్క్రిప్ట్ సార్. ఎస్, అది క్లియర్. బ్రదర్ చెప్తున్న జాగ్రత్తగా ప్రేక్షకులు వినండి, అది సినైటిక్ స్క్రిప్ట్ అంటున్నారు ఆయన, బాగా గమనించాలి. సినైటిక్ ప్రేక్షకులు గూగుల్ చేసుకోవచ్చు. ప్రోటోసినైటిక్, SINAITIC, ప్రోటోసినైటిక్ స్క్రిప్ట్ అని మీకు ఆ స్క్రిప్ట్, ఆ లిపి అక్షరమాల కూడా వస్తుంది. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ఈ ఎర్లీ హీబ్రూ, ఈ భాష ఇక్కడ నుంచి రెండు రకాలుగా విభజించబడింది, రెండుగా చీలిపోయింది. ఒకటి వచ్చేసి గ్రీక్ ఆల్ఫాబెట్స్ ఉన్నది. ఓకే, ఇది ఒకటి వచ్చేసి గ్రీక్ ఆల్ఫాబెట్స్ గా, ఇంకొకటి అరమైక్ గా. ఓకే, అరమైక్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, అరమైక్ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. అరమైక్, యేసు ప్రభు అరమైక్ భాషలోనే ఆయన గారు మాట్లాడేవారు. చాలా సందర్భాల్లో కూడా రెఫరెన్స్ కూడా ఉన్నాయి బ్రదర్. రైట్, ఓకే. సో అరమైక్ భాషలోనే యేసు ప్రభు మాట్లాడేవారు. ఆ అరమైక్, నేను ఇక్కడ లిపి గురించి మాట్లాడుతున్నాను. అరమైక్ వే బిఫోర్ ఉంది. పాత నిబంధన గ్రంథంలో చాలా బుక్స్ అరమైక్ లిపిలోనే రాయబడి ఉన్నాయి, చాలా బుక్స్. ఓకే, రైట్ సార్. So and it is also close to Hebrew, early Hebrew. Very close to Hebrew. మీరు ఇక్కడ అరమైక్ లో మధ్యలో చూస్తే ఒక లైన్ వస్తుంది. ఇక్కడ హాలో హీబ్రూ అని ఫస్ట్ హాలో హీబ్రూ వస్తుంది చూడండి, అరమైక్ నుంచి. ఇక్కడ స్క్వేర్ హీబ్రూ, తర్వాత మోడర్న్ హీబ్రూ. సో ఈ అరమైక్ నుంచే స్క్వేర్ హీబ్రూ, అలాగే మోడర్న్ హీబ్రూ వచ్చాయి. రైట్. సో పాత హీబ్రూ ఉంది, ఆదిమ హెబ్రీ భాష ఉంది. ఆదిమ హెబ్రీ నుంచి అరమైక్ నుంచి స్క్వేర్ షేప్ లో అక్షరాలు, తర్వాత మోడర్న్ హీబ్రూ, ఇప్పుడు యూజ్ చేస్తున్న హీబ్రూ. రైట్ సార్. ఈ అరమైక్ లోనే ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ మీకు ఒక కొత్త భాష పేరు కనపడుతుంది చూడండి. ఏం పేరు సార్ అది?
బ్రహ్మి. బ్రహ్మి. మనం Yes. ఇక్కడికి ఇది మనకి కావాల్సిన పదం బ్రహ్మి. బ్రహ్మి వాట్ ఈస్ లిపి. దిస్ వాట్ ఈస్ దిస్ బ్రహ్మి? ఈ బ్రహ్మి ఏంటి? ఈ కథ ఏంటి? ఈ కమామిష్ ఏంటి? మీరు గూగుల్ బ్రహ్మి అని కొడితే మరి సినిమాల్లో ఒక అతను కామెడియన్ ఉంటాడు బ్రహ్మానందం గారు, ఆయన గారి ఫొటోస్ వస్తాయి. అలా కాదు, మీరు బ్రహ్మి లిపి లేకపోతే బ్రహ్మి స్క్రిప్ట్ అని కొట్టండి గూగుల్లో, మీకు తెలిసిపోతుంది. ఈ బ్రహ్మికి దీనిలో ఫ్యామిలీస్ ఏమున్నాయి, కింద ఇంకొక ట్రీ చూపించడం జరిగింది. ఓకే. బ్రహ్మి, ఈ బ్రహ్మి రెండుగా ఒక నిమిషం బ్రదర్, ఇది ఇంకా క్లోజ్ చేస్తాను, నేను ఇంకా దగ్గరికి తీసుకొస్తాను, ఒకసారి ఉండండి. ప్రేక్షకులు ఇంకా బాగా చూస్తారు. రైట్, కనబడుతుంది బ్రదర్. అరమైక్ నుంచి బ్రహ్మి వచ్చింది. ఓకే. అరమైక్ అక్షరాల నుంచి బ్రహ్మి లిపి యొక్క అక్షరాలు వచ్చినాయి. ఈ బ్రహ్మి లిపి యొక్క అక్షరాల నుంచి ఏం అక్షరాలు వచ్చినాయి, దాన్ని రెండు రకాలుగా విడదీశారు. ఫస్ట్ ఒకటి వచ్చేసి గుప్త లిపి, తర్వాత కళింగ, గ్రంథ, తమిళ్, తెలుగు, ఇవన్నీ బ్రహ్మి నుంచి ఈ స్క్రిప్ట్ ఇటు వచ్చినాయి. మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్ మనం చూస్తే గుప్త లిపిలో ఏమేమి వచ్చినాయి, టిబెటన్ స్క్రిప్ట్ వచ్చింది, ఇందులో నుంచే శారదా లిపి వచ్చింది. ముదిగొండ శివప్రసాద్ రావు గారు చెప్పారు శారదా లిపి అన్న రక్షణ ఛానల్లో. సో ఇది శారదా లిపి. శారదా నుంచి కాశ్మీరీ స్క్రిప్ట్ వచ్చింది. తర్వాత ఇదే గుప్తా నుంచి కుటిల అనే ఒక స్క్రిప్ట్ వచ్చింది. అందులో నుంచి మళ్ళీ బెంగాల్ ఒరియా వచ్చింది. చూడండి, బెంగాల్ ఒరియా. సో ఇవన్నీ లాంగ్వేజెస్ ఇప్పుడు మనం ఇండియాలో మనం వాడుతున్న లిపి ఏదైతే ఉందో, ఇప్పటికీ మనం తెలుగులో ఏదైతే లిపి రాస్తున్నామో, హిందీలో ఏదైతే లిపి రాస్తున్నామో, దానికి మదర్ లిపి బ్రహ్మి లిపి. ఇక్కడ దేవనాగరి కూడా కనబడుతుంది బ్రదర్, ఇక్కడ దేవనాగరి కూడా కనబడుతుంది. అక్కడికి వస్తాను నేను, అక్కడికి వస్తాను. అది ముందు ఇంకా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. దేవనాగరి ఏంటి, దేవనాగరి బ్రహ్మి నుంచి ఎలా వచ్చింది, ఏ కాలంలో వచ్చింది, ఏ రాజు కాలంలో వచ్చింది, అవన్నీ చెప్తాను సార్. ఓకే రైట్. ఇక్కడ దాకా ప్రేక్షకులకి క్లియరా సార్? మరి కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తున్నారా? చూద్దాం బ్రదర్, ఒకసారి నేను చూస్తాను, అబ్జర్వ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ చెప్పారు. ఇందాక చెప్పిన ప్రశ్నకి బ్రదర్ థ్యాంక్ యూ చెప్పారు. ఇంకెవరైనా ఆ ప్రశ్నించగలిగితే మేము వెంటనే ఇమీడియట్ గా మేము జవాబు చెప్పగలము. బైబిల్లో నుంచి రిఫరెన్స్ కూడా మేము చూపించగలము. దయచేసి ఏం మాత్రం సందేశం పెట్టుకోవద్దు. దయచేసి ఫస్ట్ లైన్ చెప్పండి బ్రదర్. మరొకసారి ఆయన అడుగుతున్నారు, వినయ్ కుమార్ అడుగుతున్నారు, ఫస్ట్ లైన్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. పై లైన్ కానానైట్ నుంచి ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి అక్కడ నుంచి ఒక క్లోజ్అప్ లోని ఒకసారి సింపుల్ లాంగ్వేజ్ లో మీరు చెప్పేద్దాం బ్రదర్. దాని తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఓకే బ్రదర్, తప్పకుండా మనకి జ్ఞానం అందరికీ క్లియర్ గా అర్థం అవడానికే ఈ ప్రోగ్రాము. దయచేసి అర్థం చేసుకోండి, ఖచ్చితంగా మేము చెప్తాం బ్రదర్. ఒక నిమిషం. రైట్, నేను వెరీ క్లోజ్అప్ చేశాను. చూడండి బ్రదర్, ఎవల్యూషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఇక్కడ చూడండి, నేను కొంచెం వివరణ ఇస్తాను బ్రదర్. ఇక్కడ చూడండి, సెమిటిక్ నుంచి రెండు సెమిటిక్స్ వచ్చాయి. ఒకటి నార్దర్న్, రెండోది సదరన్. నార్త్ వైపు, సదరన్ వైపు. సదరన్ వైపుకి మనం ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఈ రెండు వెళ్ళిపోయాయి. ఎథోపియన్ లాగా వెళ్ళిపోయి. మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నార్దర్న్ సెమిటిక్ ఇంపార్టెంట్. ఈ సెమిటిక్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఈ సెమిటిక్ లాంగ్వేజ్ లోనే మనం బ్రదర్ సెమిటిక్ లాంగ్వేజ్ లోనే ఇక్కడ మనకి కానానైట్స్, అలాగే ఇక్కడ అర్లీ హెబ్రూ లాంగ్వేజ్ అనేది డెవలప్ అయిన తర్వాత ఈ అర్లీ హెబ్రూ లాంగ్వేజ్ నుంచి ఇటు గ్రీకు, ఇటు అరమిక్ డెవలప్ అయ్యాయి అని బ్రదర్ చెప్తున్నారు. చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి. ఈ సెమిటిక్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నోవాహు గారి కొడుకు వాళ్ళ తనయుడు ఉన్నారు కదండి, షేము. ఇక్కడ నుంచి సెమిటిక్ అనే వర్డ్ వచ్చింది. సెమిటిక్ అనే వర్డ్ నోవాహు గారు పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, షేము, హాము, జాఫెత్ అని ఉన్నారు. అందులో పెద్దోడు ఉన్నాడు కదా, ఆ పదజాలం నుంచి ఇక్కడికి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. రైట్, కంటిన్యూ చేయండి. అక్కడ నుంచి అరమైక్ వచ్చింది. ఓకే, ఇదిగో ఈ అరమైక్ అక్షరమాల గురించి మాట్లాడుతుంది. అరమైక్ అక్షరమాల, ఈ అరమైక్ అక్షరమాల నుంచి బ్రహ్మి అక్షరమాల వచ్చింది. డెవలప్ అయిందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి డెవలప్ అయింది. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బ్రదర్ ఏం చెప్తున్నారంటే ఈ బ్రహ్మి లిపికి సంబంధించిన ట్రీ ఏంటి అని చెప్తున్నారు బ్రదర్.
ఒకసారి చూద్దాం, చెప్పండి బ్రదర్. ఈ బ్రహ్మి యొక్క అక్షరమాలని మళ్ళీ రెండు రకాలుగా అవి విభజించబడ్డాయి, రెండు రకాలుగా డెవలప్ అవుతూ వచ్చాయి. అదేంటంటే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్. నార్త్ ఇండియన్ వచ్చేసి గుప్తుల కాలం నాటి గుప్తా స్క్రిప్ట్. ఆ గుప్తా స్క్రిప్ట్ లో నుంచే టిబెటన్ వచ్చింది, శారదా లిపి వచ్చింది, కాశ్మీరీ శారదా నుంచి కాశ్మీరీ లిపి వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ కుటిలా నుంచి మళ్ళీ రెండు రకాలు, ఒకటి దేవనాగరి, ఒకటి బెంగాల్, ఒరియా. మళ్ళీ ఈ దేవనాగరి దాంట్లోంచి గుర్ముల్, గుజరాతీ, సింధీ వచ్చినాయి సార్. రైట్ సార్. మళ్ళీ ఇంకొక ఇది వచ్చేసి పాలి అనే స్క్రిప్ట్ కూడా ఈ గుప్తా లిపి, గుప్తుల కాలపు లిపి, ఆ లిపిలో నుంచి పాలి అని కూడా ఒక స్క్రిప్ట్, ఒక అక్షరమాల వచ్చింది. అదే ఈ బర్మీస్, ఈ బర్మా భూటాన్ ఊళ్ళు ఉన్నాయి కదా, భూటానీస్ అండ్ బర్మీస్, ఈ స్క్రిప్ట్ ఇక్కడ నుంచి వచ్చాయి అని మనకు తెలిసిపోతుంది. అది మనం సౌత్ ఇండియన్ లోకి వస్తే ఇక్కడ మూడు రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి కళింగ, రైట్ సార్. నెక్స్ట్ వచ్చేసి కదంబ. ఆ కదంబలో నుంచే కన్నడ మరియు తెలుగు స్క్రిప్ట్ వచ్చింది. అందుకనే తెలుగు అక్షరమాల, కన్నడ అక్షరమాల చాలా దగ్గరగా ఉంటాయి. రైట్. అవును, భాష కూడా సుమారు కొంచెం దగ్గరగా ఉంటుంది బ్రదర్. మలయాళం, తమిళ్ ఒకలా ఉంటాయి. మలయాళం, తమిళ్ ఒకలాగా ఉంటది. ఇది వచ్చేసి గ్రంథ అనే దగ్గర నుండి ఇది స్ప్లిట్ అయి వచ్చింది సార్. రైట్. సో ఈ బ్రహ్మీ లిపి అనేది ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఇది పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనేది మనకి ఒక చూసాయిగా ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు దాకా. అవును, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అరామిక్ నుంచి డెవలప్ అయ్యింది. ఇది అరామిక్ ఎక్కడి నుంచి డెవలప్ అయ్యింది? ఎర్లీ హీబ్రూ నుంచి అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. రైట్, ఎర్లీ హీబ్రూ నుంచి. సో నెక్స్ట్ మనం స్లైడ్ లోకి వెళ్తే ఇక్కడ మీకు కంపారిటివ్ గా నేను కొన్ని అక్షరాలు చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూడాలి వీక్షిస్తున్న వీక్షకులు. ఇక్కడ ఫస్ట్ అక్షరం వచ్చేసి అలెఫ్. అలెఫ్ మీన్స్ ఏ. ఇది వచ్చేసి అరమైక్ లో ఏ. ఫస్ట్ వచ్చేసి డార్క్ లో ఉంది చూడండి, డార్క్ గా ఎక్స్ రూపంలో ఉంది, డార్క్ గా, అది అరమైక్ లో ఏ. నెక్స్ట్ వచ్చేసి హీబ్రూలో ఎన్ లాగా కనపడుతుంది మనకి పక్కన ఉన్నది, ఎస్ అది. అరబిక్ లో వచ్చేసి ఇది ఒక గీతగా మారింది, ఒక గీత వరకే ఉంది. కానీ మనకి కావాల్సింది బ్రహ్మి. సో ఇదే దీంట్లో 1 2 3 4th బ్రహ్మి లిపి ఉంది. ఈ బ్రహ్మిలో ఇంకా ఈ అరమైక్ లో ఉన్న ఒక్కసారి కంపేర్ చేసుకోండి మైండ్ లో, పెద్ద చేంజ్ ఉందా? చేంజ్ లేదు, రెండు ఒకలా ఉన్నాయండి. రైట్, ఆల్మోస్ట్ రెండు ఒకేలా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు గ దగ్గరకు వద్దాం. థర్డ్ అక్షరం గిమేల్ అంటారు, గిమేల్. దట్ గిమేల్ ఇన్ అరమైక్ అండ్ అదే గని మీరు అరబిక్ లో చూస్తే కాస్త పండేశారు దాన్ని. మళ్ళీ సిరియాయిక్ లో చూస్తే కూడా పండేశారు, అంటే సైడ్ కి పడుకుంది అది. మళ్ళీ బ్రహ్మిలో ఎలా ఉందో అలాగే సేమ్ బ్రహ్మిలో అలాగే ఉంది. మళ్ళీ ఇదే గిమేల్ యొక్క గ మన తెలుగులో గా, దీనికి ఒక పైన ఒక టిక్ పెడితే తెలుగులో గా అయిపోతుంది. అవును, టిక్ పెడితే గా అయిపోతుంది, కరెక్ట్. మళ్ళీ ఈ పైన ఏదైతే ఈ రెండు గీతలకి జంక్షన్ ఉందో ఆ జంక్షన్ ని కొంచెం దూరం చేస్తే హిందీలో గా అయిపోతుంది. కరెక్ట్. ఓకే. సో దిస్ గిమేల్ గ అనేది అరమైక్ నుంచి బ్రహ్మిలోకి ఇది డైరెక్ట్ గా తీసుకోవడం జరిగింది. ఇలాగే కొన్ని అక్షరాలు ఏంటంటే వీళ్ళు తిరగదిప్పి రాయటం, లేకపోతే కిందది పైకి కిందకి చేసి రాయటం లాంటివి చేసి ఈ అరమైక్ స్క్రిప్ట్ నుంచి బ్రహ్మి స్క్రిప్ట్ ని వీళ్ళు కన్సీవ్ చేసుకున్నారు. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9th చూస్తే మీకు టెత్ కనపడుతుంది. టెత్ ఇది అరమైక్ లో ట. ఓకే, ఇది మరి ఇక్కడ బ్రహ్మిలో ట చూడండి, ఒక సర్కిల్ గీసి ఒక రంధ్రం, ఒక చుక్క పెట్టారు. ఇది మన తెలుగులో టాగూర్ అనే కాన్సెప్ట్ ఉంది కదండి, ఆ టాలా ఉంది. ఠాగూర్ అని రాసినప్పుడు ఠా, అది బ్రహ్మి లిపిలో ఠా. మళ్ళీ ఇదే అరమైక్ లో ఠా కూడా ఇదే అవటం మరి మీరు ఆలోచన చేయాల్సింది ఇది. మళ్ళీ హిందీలో ఠా గుర్తు తెచ్చుకోండి, హిందీలో ఠా కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం సెమీ సర్కిల్ గా ఉంటుంది అది. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ వచ్చేసి యౌ అనేది ఇది చిన్న ఒక 2 గీతలు, కానీ దాన్ని కొంచెం చేంజ్ చేశారు బ్రహ్మి లిపికి వచ్చేసరికి.
ఈ ఇది ట కిందే ఉంది సార్. ఇదా? యా, దిస్ వన్. ఇది బ్రహ్మిలోకి వచ్చేసరికి లైట్ గా దాన్ని కొంచెం తిప్పారు అంతే. ఓకే 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 ఓకే, రైట్ సార్. ఇప్పుడు మళ్ళీ మనం కా దగ్గరకు వద్దాం. కఫ్. యా యా, కఫ్. కా దగ్గరకు వస్తే అక్కడ ప్లస్ రూపంలో ఉంది. అరమైక్ యొక్క క, బ్రహ్మి యొక్క కి పెద్ద చేంజ్ ఏం లేదు. కొంచెం గీత ఇటు చేంజ్ అయింది అంతే. ఇటు గీత కొంచెం పెద్దగా చేశారు అంతే. ఓకే ఓకే ఓకే, రైట్ సార్. ఇంకా కిందకు వద్దాము. మీకు చాలా అక్షరాలు కింద పైకి కింద చేసినట్టు కూడా కనపడతాయి. మీకు ఇక్కడ ఊఫ్ కనపడుతుంది, పీ లాగుంటుంది. పీ, ఆ పీనే బ్రహ్మిలో తిరగదిప్పి రాశారు చూడండి. ఎస్, ఇది దీని పక్కన. ఎస్, ఇటుపక్క తీసుకొచ్చారు. ఓకే. సో ఇవన్నీ లింగ్విస్ట్ కానీ లేకపోతే వీళ్ళు శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు వీటి సిమిలారిటీస్ కనుక్కొని వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ అరమైక్ లాంగ్వేజ్ నుంచే ఈ బ్రహ్మి లిపి వచ్చిందని వాళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు. ఓకే. సో దాని ఆర్టికల్ కూడా చూపిస్తాను సార్. నెక్స్ట్ ఆర్టికల్ ఉంటుంది దీన్ని. Aramaic origin. It is thought that the Brahmi drift of a Semitic writing like the Imperial Aramean alphabet, as it is the case for the alphabet Gandhari అంటే Kharosthi language. ఈ ఆఫ్ఘనిస్తాన్ టైప్ ఆఫ్ ఆ ఏరియాలో కరోస్టి అనే లిపి ఉండేది. అది కూడా అరమైక్ నుంచే తీసుకున్నది. కానీ అరమైక్ అనేది రైట్ నుంచి లెఫ్ట్ చదివేది. ఓకే, రైట్ నుంచి లెఫ్ట్ కి చదివేది. కానీ వీళ్ళు మన బ్రహ్మి లిపిలో కన్సీవ్ అయితే చేసుకున్నారు, కానీ లెఫ్ట్ నుంచి రైటే చదవడం మొదలు పెట్టారు సార్. రివర్స్. ఓకే. విచ్ అపియర్డ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా. ఖరోష్టి అండ్ బ్రహ్మి సేమ్ టైమ్ లో కనపడ్డాయి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎంపైర్ ఆఫ్ ద అకెమెనిడ్స్. ఈ రాజ్యంలో వాళ్ళు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ దాకా ఈ బ్రహ్మి లిపి ఆ టైంలో వచ్చింది అన్నారు. రైస్ డేవిడ్ థింక్స్ దట్ దిస్ రైటింగ్ కుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఫర్ ద మిడిల్ ఈస్ట్ బై ద మర్చెంట్స్. ఒక మర్చెంట్స్ అంటే ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు ఇండియన్ సబ్ కాంటినెంట్ దాకా వచ్చినప్పుడు ఆ టైంలో వీళ్ళు అరమైక్ లిపిని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు అనేది గట్టి నమ్మకం. These similarities between the scripts are just what one would expect from such an adaptation. For example, Aramaic did not distinguish dental from dental form, retroflex stops. In Brahmi, the dental and retroflex series are graphically very similar. Right, sir? So they are similar in cheptunadu. As if both had been derived from single prototype Aramaic. Did not have Brahmi's లైక్ ఇప్పుడు క ఉంది, ఇందాక నేను చెప్పినట్టు క కాన్సనెంట్స్ క ట, whereas Brahmi did not have Aramaic alphabetic consonants QTS ఇవి బ్రహ్మిలో లేవు. కానీ అది ఏదైతే అరమైక్ కే అండ్ టీ ఉందో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఇట్ అపియర్స్ దట్ దీస్ ఎంఫాటిక్ లెటర్స్ were used for Brahmi's aspirations. Aramaic Q for Brahmi Kha, Aramaic O for Brahmi Tha. సో ఇవన్నీ దగ్గరగా కలుస్తూ ఇలా వచ్చాయని నేను మీకు ఇందాక ఏదైతే మీకు చార్ట్ లో చూపించానో ఇదే చెప్తూ వచ్చారు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ లో ఒక బ్రహ్మాండమైన బుక్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్రహ్మాండమైన బుక్ పేరు బ్రహ్మి, ద రీడిస్కవరింగ్ ద లాస్ట్ స్క్రిప్ట్. ఈ బుక్ పేరు బ్రహ్మి, రీడిస్కవరింగ్ ద లాస్ట్ స్క్రిప్ట్. ఇది రాసింది అంకిత రాయ్ అనే ఒక లేడీ అండ్ మలై మండల్ అనే వీళ్ళిద్దరు యంగ్ లింగ్విస్ట్ అన్నమాట. వీళ్ళు ఎంతగానో రీసెర్చ్ చేసి రకరకాల ప్లేసులకి వెళ్ళి ఎన్నో మ్యూజియంస్కి వెళ్ళి అక్కడున్న లిపిని వీళ్ళు డీకోడ్ చేసుకొని వీళ్ళు రాసిన బుక్ ఇది. ఇంతకు ముందు చాలా మంది రాశారు బుక్స్, కానీ మీకు ఇవి విజువల్ గా రిప్రజెంట్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఈ బుక్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. రైట్. ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మి, దీని హెడ్డింగ్, ఈ పేజ్ యొక్క హెడ్డింగ్ ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మి. ఈ ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇందాక ఫోనేషియన్, కానానైట్ అండ్
ఎర్లీ హీబ్రూ అని ఉంది కదా, ఇది Yeah, yeah, ఇండస్ సివిలైజేషన్ స్క్రిప్ట్ తోటి ఎలాంటి సంబంధం లేదు. ఫొనేషియన్ స్క్రిప్ట్ నుంచి 2 స్క్రిప్ట్లు వచ్చాయి. ఇందాక చెప్పాను కదా ఖరోష్టి అని. ఈ ఫొనేషియన్ స్క్రిప్ట్ నుంచి 2 స్క్రిప్ట్లు వచ్చాయి, ఖరోష్టి అండ్ బ్రహ్మి. ఓకే. ఈ బ్రహ్మి స్క్రిప్ట్ మళ్ళీ 2 వీళ్ళు కూడా సేమ్ అదే చెప్తున్నారు సార్. నార్దర్న్ స్క్రిప్ట్, సదర్న్ స్క్రిప్ట్. నార్దర్న్ స్క్రిప్ట్ గుప్తా, మళ్ళీ కుంట్ల, నాగరి, శారద, బెంగాలీ. ఈ సదర్న్ స్క్రిప్ట్ వచ్చేసి గుజరాతీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ సార్, ఇది బ్రహ్మి లిపి యొక్క అక్షరమాల. ఓకే. ఇది ఈ ఉ ఊ ఏ ఐ ఓ ఔ ఇలా రైట్ సార్. ఇది అక్షరమాల. ఈ అన్నప్పుడు సార్ ఒక్కసారి పై ఈ అన్నప్పుడు 3 చుక్కలు మాత్రమే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ 3 చుక్కలు అంటే చిన్న ఉన్నప్పుడు పిల్లలు చుక్కలు ఇచ్చి కలపమన్నప్పుడు కలుపుతారు కదా సార్. అవును, ఆ టైప్ లో. అవును. ఈ 3 చుక్కల్ని కలిపితే తెలుగులో ఈ అవుతుంది చూడండి. అవును. ఈ 3 చుక్కల్ని వంకర టింకర్ గా కలిపితే తెలుగులో ఇక్కడ అన్నప్పుడు ఈ రాస్తాం కదా, ఆ ఈ అవుతుంది. అది నేను ముందు చూపిస్తాను. మనం ఇది అక్షరమాల ఒకసారి చూపించేసిన తర్వాత నెక్స్ట్ కి వెళ్దాం సార్. చూడండి అక్షరమాల చూడండి ప్రాక్టికల్. రైట్, నెక్స్ట్ చూద్దాం. అండ్ దీస్ ఆర్ ద బ్రహ్మి ఎడిక్ట్స్ అన్నప్పుడు, ఎడిక్ట్స్ అంటే ఏంటంటే ఈ రాతి పలకల మీద, గుహల్లో, లేకపోతే చిన్న చిన్న కొండల మీద, వాటి మీద ఈ బ్రహ్మి లిపిలో ఆ కాలంలో అశోకుడు బౌద్ధ జాతకాలు గాని, రాజుల చరిత్రలు గాని, లేకపోతే ఆ రోజుల్లో ఉన్న ఆ రాజకీయ పరిస్థితులు గాని, ఇవన్నిటిని బ్రహ్మి లిపిలో ఈ బ్రహ్మి ఎడిక్ట్స్ గా శిలాశాసనం, శిలా పలకల్లాగా, లేకపోతే రాతి బండల మీద ఆయన భారతదేశంలో లిపికున్న ఏకైక ఆధారం ఇదే కదండి. ఏకైక భారతదేశం, మరొక ఒకసారి చెప్తున్నానండి, ప్రేక్షకులారు బాగా గమనించాలి. భారతదేశంలో ఉన్న ఒకే ఒక ఆధారం అశోకుడు రాయించిన ఈ పలకాలు మాత్రమే. లిపికి సంబంధించి ఇదే ఒక్క ఆధారం ఉంది. వేరే ఆధారం, రికార్డెడ్ ఎవిడెన్స్ ఏది కూడా లేదు అని మనం గమనించాలి. రైట్ బ్రదర్. ఇది మౌర్యన్ బ్రహ్మి. నెక్స్ట్ దాంట్లో సార్ హలో, బ్రదర్ మాట్లాడండి. సార్ నాకు కాల్ వచ్చింది, సారీ. ఓకే, రైట్, ఓకే, రైట్, చూపిస్తాను బ్రదర్. ఓకే, డిడ్ ఐ రీజాయిన్? నో ప్రాబ్లం, కంటిన్యూ. ఓకే, అంటే మళ్ళీ వచ్చాను కదా, అంటే am I clear to you అని అడుగుతున్నాను సార్. సో దిస్ ఇస్ మౌర్యన్ బ్రాహ్మి. ఇది వచ్చేసి 3rd to 5th రాక్ ఎడిక్ట్ అంటారు దీన్ని, రైట్ అండి. ఇది గిర్నార్ అనే ప్లేస్ లో అశోకుడు చెక్కించిన, అశోకుడు కాలం అప్పుడు బీసీ కాలంలో అప్పుడు చెక్కించిన శిలాపలకం. అదే ఇందాక చెప్పాను కదా, అక్కడ రాజకీయ పరిస్థితులు, రాజుల చరిత్రలు, బౌద్ధ జాతకాలు, ఇవే బ్రహ్మి లిపిలో మనకి కనపడుతుంది. ఈ లిపి మనకి ఆదిమ హెబ్రూ కానీ అరమైక్ కి కానీ చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ దాంట్లోకి వస్తే పోస్ట్ మౌర్యన్ బ్రహ్మి. ఈ మౌర్యుల కాలం అయిపోయిన తర్వాత, మౌర్యులు ఎప్పుడైతే గద్దె దిగేశారో అది దాని తర్వాత ఈ బ్రహ్మి లిపి మెల్లిగా ఒక షేప్ తీసుకుంటుంది, ఒక బాక్స్ షేప్ తీసుకుంటుంది చూడండి. అండ్ దిస్ హ్యాపెండ్ ఇన్ 2nd century AD, అంటే ఆఫ్టర్ 500 years. ఇందాక 3rd century BC చూసాము, ఇది 2nd century AD. ఆఫ్టర్ 500 years ఈ బ్రహ్మి లిపి మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ దీని షేప్ చేంజెస్ అవుతూ వస్తున్నాయి. ఈ శిలాపలకం మనకి మథుర యూపీలో దొరికింది సార్. మథుర యూపీలో దొరికింది. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత 11th century AD లో దీని పేరు మారిపోయింది చూడండి, బ్రహ్మి నాగరి అయింది. బ్రహ్మ నాగరి. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా ఈ లైన్ లో కదా.
రైట్. నేను ఇంకా దాన్ని జూమ్ చేసి ప్రజలకు కొంచెం జూమ్ చేసి చూపిస్తే తెలుస్తుంది. చూడండి, మెల్లిమెల్లిగా హిందీలో అక్షరాలు ఏముంటాయో మెల్లిమెల్లిగా ఆ ఫామ్ వస్తుంది దగ్గరికి మెల్లిమెల్లిగా. ఇంకా కొంచెం ఇట్ ఈస్ గెటింగ్ వెరీ వెరీ క్లోజర్ టు వాట్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ వి రైట్ ఇన్ టుడేస్ హిందీ. యా రైట్ సార్. ఇది 11th century AD లో ఉన్న బ్రహ్మీ నాగరి. నేను ద బ్రహ్మీ రీడిస్కవరీ ఆఫ్ లాస్ట్ స్క్రిప్ట్ అనే బుక్ లో నుంచి ఉన్న పేజ్ నుంచి చూపిస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ ఇన్ పాలా ఈస్టర్న్ ఇండియాలో. ఇది బుద్ధిస్ట్ ప్రీస్ట్ యొక్క ఉన్న శిలా శాసనం బొమ్మలతో పాటు ఉన్నది. ఇవి మనకి మ్యూజియం లోనే ఈ లభ్యం అవుతాయి సార్. నెక్స్ట్ మనం 12th centuryకి వచ్చేద్దాం. నెక్స్ట్ 12th century. రైట్. 12th centuryకి వచ్చేసరికి ఇది ఒక దేవుడి విగ్రహం. ఈ విగ్రహం దగ్గర కాళ్ళ మీద ఏవో రాసింది, కాళ్ళ మీద. రైట్ సార్. కనబడుతుంది బ్రదర్. అల్వర్ రాజస్థాన్ లో దొరికింది సార్. ఇది అల్వర్ రాజస్థాన్ లో దొరికింది. 12th century ADకి వచ్చేసరికి ఈ బ్రహ్మీ లిపి కాస్త, అంటే ముందేమో మౌర్యన్ లిపి, తర్వాత గుప్తా రాజుల బ్రహ్మి, ఆ తర్వాత బ్రహ్మీ నాగరి, ఆ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ నాగరి అయిపోయింది. పైకి చూపియండి సార్, పైన దీని పేరు చూపియండి ప్రజలకు సార్. 12th AD నాగరి. 12th century AD అంటే ఈ రోజుకి కరెక్ట్ గా 800 సంవత్సరాల క్రితం ఆ బ్రహ్మీ లిపి కాస్త నాగరి లిపి అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా డెవలప్మెంట్ అయ్యాయి ఆ స్టేజెస్ చూద్దాం సార్. రైట్. డెవలప్మెంట్ ఆఫ్ నాగరి స్క్రిప్ట్. ఇది కొంచెం జూమ్ చేసి చూపియండి సార్. ఒక లైన్ చూపిద్దాం చాలు, అర్థమైపోతుంది. ఇక్కడ ఇది ఫస్ట్ వచ్చేసి మౌర్యన్ బ్రహ్మి. ఇది ఉల్టా, ఇంగ్లీష్ లో ఉన్న ఉల్టా కే లాగా ఉంటుంది. తర్వాత కుషానుల బ్రహ్మి, అది కొంచెం ట్విస్ట్ చేసి ఉంటుంది. తర్వాత గుప్తుల కాలం వచ్చినప్పుడు దానికి తోక ఒకటి వచ్చింది చూడండి. తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా టైం ముందుకు సాగుతూ ఉండేసరికి ఇప్పుడు ఈ భాష దేవనాగరి ఎలా ఉందో మెల్లిమెల్లిగా అది ఆగా డెవలప్ అవుతూ వచ్చింది. దీనికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3rd century BC నుంచి 12th century, అంటే లగ్భగ్ దీనికి 1100 సంవత్సరాలా సార్? సుమారు 1500 సంవత్సరాలు పట్టింది సార్. 1500 years పట్టింది. 1500 years లో ఈ బ్రహ్మీ లిపి కాస్త దేవనాగరిగా మారింది. ఈ బ్రహ్మీ లిపి యొక్క ఆరిజిన్ ఏంటి సార్? అరమైక్. రైట్. అరమైక్ యొక్క ఆరిజిన్ హెబ్రూ. రైట్. హీబ్రూ యొక్క ఆరిజిన్ సినైటిక్ స్క్రిప్ట్. మరలా మన బైబిల్ దగ్గరికి వచ్చాం. ఎంత వెనక్కి వెళ్ళినా అదంతా మళ్ళీ బైబిల్ దగ్గరికే వచ్చేస్తుంది. సరే, ఇంకా ముందుకెళ్దాం. దేవుడు చేయరాని దగ్గరికి వస్తుంది, అది పాయింట్. సో ఇంకా ముందుకెళ్దాము. నెక్స్ట్ స్లైడ్ లో ఇది ఇక్కడ నేను టైం లైన్ పెట్టాను సార్. టైం లైన్ చూపిస్తున్నాను. అదే బ్రహ్మి రీడిస్కవరీ ఆఫ్ లాస్ట్ స్క్రిప్ట్ అనే దాంట్లో నుంచే ఇది టైం లైన్ అన్నమాట. ఈ టైం లైన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడు 2500 BC నుంచి 1500 BC దాకా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క లిపి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అది సాంబశివరావు అన్నగారు చాలా సార్లు మనకి చూపించారు. అది చేపలు లాగా, లేకపోతే ఒక ఎద్దు ముఖం లాగా, లేకపోతే 4 గీతలు, అది ఆ స్క్రిప్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. దాని తర్వాత అక్కడంతా ఖాళీ పీరియడ్. అది దాన్నే మన వాళ్ళు వేదిక్ పీరియడ్ అని కూడా అంటారు. అక్కడ ఎలాంటి లిపి లేదు, అక్కడ ఖాళీ పీరియడ్. 1500 BC నుంచి 400 BC దాకా మనకి బుద్ధుడు పుట్టిన కాలం, ఆ కాలం దాకా ఎలాంటి మనకి లిపి లేదు ఇక్కడ ఇండియాలో. సడన్ గా 400 BC లో ఒక స్క్రిప్ట్ వచ్చింది. దాని పేరే బ్రహ్మీ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్, ఆ లిపి యొక్క మూల స్క్రిప్ట్ అరమైక్ స్క్రిప్ట్. దాన్ని మళ్ళీ ఇక్కడ అశోకుడి కాలం ఒక చిన్నగా మళ్ళీ పైన వేరేగా కూడా చూపించారు వాళ్ళు, అశోకుడిది. రైట్ సార్. అదే మెల్లిమెల్లిగా అది నాగరి స్క్రిప్ట్ గా మారిపోయింది. గుప్తా పీరియడ్ అప్పుడు గుప్తా బ్రహ్మి అన్నారు, అదే మెల్లిమెల్లిగా నాగరిగా మారింది. మరి ఇప్పుడు మనం వాడుతున్న తెలుగు భాష ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు నా క్వశ్చన్.
మనం ఇప్పుడు వాడుతున్న తెలుగు భాష అంటే నేను నోటితో మాట్లాడే భాష గురించి మాట్లాడట్లేదు, రిటర్న్ రాస్తున్న బుక్. లిపి గురించి మాట్లాడుతున్నాను. అక్షరమాల. రైట్. ఓకే. వేర్ డిడ్ ద తెలుగు స్క్రిప్ట్, అక్షరమాల ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే. ఈ తెలుగు అక్షరమాల కూడా బ్రహ్మి నుంచే వచ్చింది. రైట్. ఓకే. ఎలా వచ్చిందంటే ఇక్కడ Okay. మీరు కొంచెం జూమ్ చేసి చూపించండి సార్. ఒక్క నిమిషం. ఓకే, చూడండి. రోమన్ ట్రాన్స్లేషన్ పైన జస్ట్ లెఫ్ట్ సైడ్ చాలు. ఒక ఆ Okay. అక్షరం చూపిద్దాము. ఓకే. ఇంకా కా మాత్రం చూపిద్దాము. ఇది Okay. మౌర్యన్ బ్రాహ్మి, మౌర్యుల కాలం అప్పుడు 3rd సెంచరీ బీసీలో ఉన్న కే ఆకారంలో ఉన్న బ్రహ్మి లిపిలోని తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా బట్టిప్రోలు స్క్రిప్ట్ తర్వాత శాతవాహనులు కింద కొంచెం తోక పెంచారు. ఆ తోక Okay. పెంచిన దీనికి ఇక్ష్వాకు కాలంలో వాళ్ళు ఆ తోకని కొంచెం ముడిచారు. ఆ తోక కొంచెం మొరవబడింది. కొంచెం ట్విస్ట్ అయింది. గుప్తా వాళ్ళు ఏం చేశారంటే, గుప్తా వాళ్ళు దాన్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఆ గుప్తా వాళ్ళు ట్విస్ట్ చేసిన అది హిందీ అక్షరంగా అది మళ్ళీ వేరుగా ఎవల్యూషన్ అవుతూ వచ్చింది. మళ్ళీ రండి సార్. అక్కడ మీకు ఇందాక బ్లూ అయింది కదా. ఇప్పుడు శాతవాహన కాలంలో దాన్ని ఒక చిన్న తోక పెట్టారు ఆ కేకే. తర్వాత Okay. మళ్ళీ ఇక్ష్వాకు కాలంలో ఆ తోకని ముడిచారు. తర్వాత Okay. మళ్ళీ సాలంకాయనంలో వాళ్ళ కాలంలో దాన్ని ఇంకొంచెం ముడిచారు. తెలుగు కన్నడ స్క్రిప్ట్ 7th సెంచరీ ఏడీకి వచ్చేసరికి ఆ కే ఆకారంలో ఉన్న చూడండి మొత్తం ఆ తోకని పైకి తెచ్చి ఈ రోజు మనం వాడుతున్న కి దగ్గరగా అయిపోయింది అది. రైట్ అండి. రైట్. ఒక చూడండి, బాగా గమనించాలి కిందకి. ఇగో రైట్. సో ఇప్పుడు మనం వాడుతున్న తెలుగు భాష ఒక కొలిక్కి రావడానికి మెయిన్ కారణం నన్నయ్య భట్టారక గారు. నన్నయ్య గారు. ఓకే. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు అంటే చోళ చక్రవర్తి అయిన రాజరాజ నరేంద్రుడి దగ్గర నన్నయ్య భట్టారక గారు పనిచేసే ఆ కాలంలో ఆయన మహాభారతాన్ని కొద్ది భాగం తెలుగులో ఆయన ఛందోబద్ధంగా ఛందస్సు ప్రకారంగా తర్జుమా చేశారు ఆయన. అప్పుడు ఆయన హ్యాండ్ రైటింగ్ పుణ్యమా అంటూ ఆయన తెలుగుని ఒక కొలిక్కి తీసుకొచ్చారనమాట ఆయన హ్యాండ్ రైటింగ్ వల్ల. అంటే అప్పట్లో ప్రింటింగ్ ప్రెసెస్ లేవు కాబట్టి ఆ కాలంలో కవులు ఎలాగైతే తిప్పేవాళ్ళు అక్షరాల్ని, ఆ కాలంలో ఉన్న శిల్పులు ఎలాగైతే అక్షరాల్ని తిప్పేవాళ్ళు అది దాన్నే ఫాలో అవుతూ వచ్చేవాళ్ళు. మెల్లిమెల్లిగా కొత్త కవులు వచ్చినప్పుడు, లేకపోతే కొత్త రైటర్స్ వచ్చినప్పుడు, కొత్త శిల్పకారులు వచ్చినప్పుడు దాంట్లో చేంజెస్ వస్తూ వచ్చాయి ఈ అక్షరమాల. సో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అల్లసాని పెద్దన ఆయన కాలానికి అది ఒక పరిపక్వతకు వచ్చేసింది సార్. రైట్ సార్. నెక్స్ట్ ఇది టాటా డాటానా ఇవన్నీ మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత యూ కెన్ సీ, గూగుల్ చేసినా మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక సార్ చెప్పండి సార్. అంటే ఈ ప్రింటింగ్ ఇంత క్లియర్ గా వచ్చేసిందంటే ప్రింటింగ్ ప్రెస్ లేకపోతే, ప్రింటింగ్ ప్రెస్ అనేది ఒకటి లేకపోతే మళ్ళీ కూడా ఇది పరిపక్వం చెంది డెవలప్ అయ్యేదా? ఇంకా చాలా చేంజెస్ వచ్చేసాయి సార్. ప్రింటింగ్ ప్రెస్ ఉంది కాబట్టి అది స్టాండర్డైజ్ అయిపోయింది ఆ లిపి. ఓకే. అది కూడా క్రైస్తవ మిషనరీల వల్లే జరిగింది. అది కూడా ఆ పాయింట్ కూడా అది కూడా ముందు చూపిస్తాను సార్. ఓకే. కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో మనకి శాతవాహనుల కాలంలో ఉన్న తెలుగు భాష చూపిస్తాను. శాతవాహనుల కాలంలో అంటే 238వ బీసీ అంటే శాతవాహన గౌతమిపుత్ర శాతకర్ణి యవనులు సకులతోటి ఫైటింగ్ చేశాడు కదా సార్. ఆ గౌతమిపుత్ర శాతకర్ణి సమయంలో అక్కడ గుహలు ఉంటాయి వాళ్ళకి, నాసిక గుహలు అంటారు. ఆ గుహల్లో శాసనాలు ఇదిగో ఇలా రాసి ఉన్నాయి సార్. దీన్ని మనం చదవలేం, ఇది తెలుగే మళ్ళీ మనం చదవలేం. అవును. ఎందుకంటే ఇది బ్రహ్మి నుంచి ఇప్పుడు ఇక్కడ దీన్ని డీకోడ్ చేశారు. తెలుగులో కింద ఉంది సిద్ధం అని స్వస్తిక్ పెట్టి, సిద్ధం అంట రాజజ్ఞ క్షహరాతస్య క్షత్రపస్య. మన అంటే ఆ భాష కూడా మనకు రాదు, మనం మాట్లాడలేం.
ఓకే. ఓకే. రైట్ సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్ష్వాకుల కాలంలో ఉన్న తెలుగు ఇది. ఈ ఓకే. తెలుగుకి నేను ఇందాక మూడవ చూపించినట్టు శతాబ్దము. ఓకే. ఆ! ఇది ఇది ఆ! ఇది 3వ శతాబ్దం క్రీస్తు శకం. అంటే ఆఫ్టర్ ఓకే. 500 ఇయర్స్. ఓకే. ఇది ఆఫ్టర్ 500 ఇయర్స్ ఏం జరిగిందంటే, ఇక్కడ ఇది అనే అక్షరం ఏదైతే ఉందో దానికి తోక పెట్టారన్నాను చూడండి. తోకలొచ్చాయి ఫుల్‌గా. రైట్. ఇలా మెల్లమెల్లిగా తోకలొచ్చినాయి వాటికి. ఓకే. ఇది కూడా మనం చదవలేం. ఇక్కడ ఏం రాశారంటే కింద డీకోడ్ చేసిన భాష ఉంది చూడండి. హ్మ్. కొంచెం కొంచెం జూమ్ చేయండి ప్రేక్షకుల కోసం వాళ్ళు కూడా చూస్తారు సార్. ఇక్కడ ఏం రాశారంటే సిద్ధం మహారాజస అసమేధ యాజిస అనేక కిరణకోటి గోసహత సహస హలస హలసత మనకు అర్థం కాదు. వి డోంట్ నో వాట్ ఈస్ దిస్. కానీ అది తెలుగే. ఓకే. ఓకే. రైట్. ఓకే. ఇది తెలుగే. ఆ స్క్రిప్ట్ కూడా తెలుగునే. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఇది సాలంకాయన కాలం క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందిన తెలుగు ఇది. ఈ తెలుగు ఇక్కడ ఏముంది ఏం రాసింది డీకోడ్ చేసిన దాంట్లో స్వస్తి విజయ వేగ్గీపుర పురాన్నైక సమరావాప్త విజయినో అని రాసిందంట. కానీ మనం అది చదవలేం. వీ కెనాట్ స్టడీ. ఇప్పుడు మనం చదువుతున్న తెలుగు ఈ ఇలా అవ్వడానికి ఎన్నో చేంజెస్ అయినాయి అన్నమాట. సో దట్ ఈస్ వాట్. ఇది విష్ణు కుండినుల తెలుగు సార్. విష్ణు కుండినులు ఎవరు అంటే నెక్స్ట్ దాంట్లో సార్. ఎస్, ఇది విష్ణు కుండినుల తెలుగు. విష్ణు కుండినులు ఎవరు అంటే మనకి ఉండవల్లి కేవ్స్ ఉంటాయి విజయవాడ పక్కన మంగళగిరి అటు వెళ్ళే దారిలో సైడ్ వేసి వెళ్తే అమరావతి వెళ్ళే దారిలో కూడా మనకు కనపడుతుంది. ఇది ఉండవల్లి కేవ్స్ కట్టించింది విష్ణు కుండినులే. అక్కడ పెద్ద అక్కడ గోడ మీద అంటే మా చిన్న ఒక కొండలాగా ఉంటుంది. దాని మీద చాలా స్క్రిప్ట్ రాసి ఉంటుంది. సేమ్ స్క్రిప్ట్ ఇదే అక్కడ రాసింది. నేను ఉండవల్లి కేవ్స్ వెళ్ళినప్పుడు ఒకసారి చాలా ట్రై చేశాను కానీ ఒక్క అక్షరం కూడా చదవలేకపోయాను. సార్ ఇది విష్ణు కుండినుల కాలం తెలుగు. అది అడాప్టెడ్ ఫ్రమ్ బ్రహ్మి స్క్రిప్ట్. రైట్ సార్. ఓకే. ఇది ఇదే టైంలో క్రీస్తు శకం 640లో నెక్స్ట్ దాంట్లో మనకి ఇది అదే బ్రహ్మి లిపి మెల్లిమెల్లిగా తమిళ భాషగా ఎలా మారుతుంది, తమిళ లిపిగా ఎలా మారుతుందో జస్ట్ అలా మీకు ఐడియా కోసం చూపించాను అంతే. నెక్స్ట్ దాంట్లో ఇది పూర్వ చాళుక్యుల కాలంలో పూర్వ చాళుక్యుల కాలం 10th సెంచరీకి అంటే ఈ రోజుకి 1000 సంవత్సరాల క్రితం నాటి తెలుగు ఇది. ఇది కూడా చదవలేం మనం. ఇది కూడా చదవలేం. రైట్. ఓకే. ఇది కూడా చదవలేం. ఇప్పుడు ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది. ఇది వచ్చేసి నన్నయ్య ఇందులోనే ఇది నన్నయ్య కాలపు తెలుగు. ఇప్పుడు నన్నయ్య గారు మహాభారతం తెలుగులో తర్జుమా చేశారు కదా, ఆయన గారు ఇదిగో ఈ లిపిలో తర్జుమా చేశారు సార్. ఓకే. రాజరాజ నరేంద్రుని శాసనం ఆ కాలంలో 11వ శతాబ్దం. ఇక్కడ ఏమని రాసిందంటే కింద డీకోడ్ చేసిన దాంట్లో శ్రీదమ్న పురుషోత్తమస్య మహతో నారాయణస్య ప్రభోన్న. సో మనం పెద్దగా ఏం అంటే టిక్కులు వచ్చినాయి మెల్లిమెల్లిగా. దీని మీద మనం టిక్ పెడతాం కదా గీతలు. తెలుగు భాషకి టిక్కులు నన్నయ్య తెచ్చింది. టిక్కులు పైన అదే కదండి. ఈ ప్రాంతంలో చూడండి, ప్రేక్షకులు గమనించండి. ఇలా టిక్కులు ఇక్కడ ఈ ప్రాంతంలో టిక్స్ ఉన్నాయి కదా. ఇంతకు ముందు టిక్కులు ఈ నన్నయ్య గారి హ్యాండ్ రైటింగ్ ప్రభావం వల్ల మనకి టిక్కులు వచ్చినాయి. మనం ఈ రోజు కూడా టిక్కులు పెడుతున్నాము. బట్ ఒక చేంజ్ తీసుకొచ్చి ఒక కొలిక్కి తెస్తున్న దాంట్లో నన్నయ్య గారిది పెద్ద హ్యాండ్ ఉంది. రైట్. సో ఈ నన్నయ్య గారి స్టైలే కన్నడకి తెలుగుకి డిఫరెన్స్ మనకు అర్థం అవుతుంది నన్నయ్య గారి వల్లే. ఇది తిక్కన కాలపు అంటే నన్నయ్య గారి తర్వాత 200 సంవత్సరాల తర్వాత తిక్కన సోమయాజి అంటారు కదా సార్. అవును. ఇది తిక్కన సోమయాజి గారి తెలుగు. ఓకే. కొంత వరకు ఒక రూపం వచ్చినట్టు కనబడుతుంది ఇక్కడ. కొంచెం మెల్లిగా ఒక రూపం వచ్చింది. కొంచెం కన్నడలా కూడా ఉంది దగ్గరలో. రైట్ సార్. నెక్స్ట్ తిక్కన సోమయాజి గారి తర్వాత ఎర్రాప్రగడ గారు కూడా ఈ మన మహాభారతాన్ని చాలా మటుకు ఎర్రాప్రగడ గారే కవర్ చేశారు మొత్తం తెలుగులో తర్జుమా చేయడం. దాంట్లో ఎర్రాప్రగడ గారు రాసిన తెలుగు ఇదండి. అంహస్ప భయానక స్త్రీ భువనే సద్దానికియాం. అది మనం
అంతగా పర్ఫెక్ట్ గా అప్పుడు చదవలేము. ఓల్డ్ 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 తెలుగు అన్నమాట. అంటే 1346 క్రీస్తు శకము. ఓకే. ఉమ్. నెక్స్ట్. తర్వాత శ్రీనాథ కవి ఓకే. పెదకోమటి వేమారెడ్డి గారి శాసన కాలంలో ఈ ఓకే. ఈ శ్రీనాథ కవి రాసిన తెలుగు ఇలా ఉంటుంది. ఓకే. రైట్. కానీ తెలుగుని ఒక స్టాండర్డైజ్ గా చేయడానికి గల కారణం మన అల్లసాని పెద్దన గారని ఇందాక చెప్పాను కదా. పెద్దన్న గారు. రైట్ రైట్. కృష్ణదేవరాయల శాసనము. ఓకే. ఇది చదవటానికి ట్రై చేయండి సార్. శుభమస్తు. అర్థమైపోయింది. అయిపోయింది. ఇక్కడ చాలు, అదొక్కటి చాలు. రైట్ రైట్. శుభమస్తు స్టార్ట్ చేశారండి. సో క్లియర్ గా ఇక్కడ పాయింట్ ఎంత క్లియర్ గా అంటే ఒక ఒక క్లారిటీ అంటే ఇప్పుడు ఈ కాలానికి కొంచెం క్లారిటీ వచ్చింది. రైట్. ఇది నెక్స్ట్ దాంట్లో ఇది మన తెలుగు భాష, మన మన మాతృభాష అయిన తెలుగు, దీన్ని మొట్టమొదటిసారి ఫస్ట్ ప్రింట్ చేయబడ్డ బుక్ ఇది. ఈ రికార్డ్ హైలైట్ అండి. ఈ రికార్డ్ చాలా హైలైట్ అండి. తెలుగు ప్రేక్షకులందరూ చూడాలి. తెలుగు ప్రేక్షకులందరూ మన భాష యొక్క ఫస్ట్ ప్రింటింగ్ చూడాలి. ఈ ప్రింటింగ్ కూడా చెప్పండి. దీన్ని కొంచెం జూమ్ చేసి కింద చూపించండి సార్. ఒక్క నిమిషం. ఇక్కడ క్రీస్తు శకం 1747 సంవత్సరం సెరాంపూర్ కళాశాల గ్రంథాలయమున నుండిన రెవరెండ్ బెంజమిన్ స్కాలియన్ పర్షియా దేశమున మాగ్డి జర్గను చేరిన హాలీ పట్టణమున తెలుగు భాషలో ముద్రించిన మారుజ్ఞాన వచనాల ముఖపత్రము. అంటే రెవరెండ్. సో ఆయన గారు ఈ టెక్స్ట్ ని మొత్తం రష్యా దేశానికి తీసుకెళ్లి ప్రింటింగ్ చేపించి తెచ్చాడు సార్ ఫస్ట్ బుక్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. ఈలాంటి సార్ క్రైస్తవుల్ని తిడతారు. అంటే తెలుగు భాషకి ఒక ప్రాణం పోసారు. తెలుగు భాషకి ప్రాణం పోసింది క్రైస్తవులు అని ప్రేక్షకులారా దయచేసి మనం చూపిస్తాం. అందాక మళ్ళీ మూల భాష బ్రహ్మి భాష, బ్రహ్మి లిపి. ప్రేక్షకులారా గమనించండి, తెలుగు భాషకి ప్రాణం పోసారు క్రైస్తవులు. గమనించండి. మనకు తెలుగు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మన మాతృభాష అది. ఓకేనా. దానికి కూడా ప్రాణం పోసింది క్రైస్తవులే. అసలు క్రైస్తవులు చేయలేదంటే ఏం లేదండి. భారతదేశానికి ఎన్ని సేవలు చేశారంటే తెలుసుకుంటారు. ఎప్పటికైనా ప్రపంచం తెలుసుకుంటుంది. క్రైస్తవులు ఒక సేవ కాదండి, అన్ని సేవలు చేశారు. అందులో భాషకు సంబంధించిన సేవ కూడా, ప్రింటింగ్ కూడా మొట్టసారిగా ప్రింటింగ్ కూడా చేయించింది కూడా క్రైస్తవులని గమనించండి. ఓకే, నెక్స్ట్. ఇది సెకండ్ బుక్. ఓకే. క్రీస్తు శకం 1817 అంటే లగ్భగ్ మళ్ళీ ఇంకో 60 ఇయర్స్ తర్వాత. ఓకే. 60 ఇయర్స్ తర్వాత 1817 లో అచ్చైన విలియం క్రౌన్ నాకు ఇక్కడ విలియం క్రౌన్ గ్రామర్ ఆఫ్ ది జెంటు లాంగ్వేజ్ లను గ్రంథము నుండి ఇది తీయబడింది అనమాట. ఈయన గారు ప్రింట్ చేపించారు అక్కడ పాశ్చాత్య దేశానికి తీసుకెళ్లి, మరి అక్కడ తెలుగు భాషలో ఉన్న బుక్ ప్రింట్ అవ్వాలి, ప్రజలకు తెలియాలని చెప్పి ఆయన ప్రింట్ చేసి తీసుకొచ్చింది. ఇక్కడ అంటే ఈ భాష కూడా పాతదే, మనం చదవలేం. ఒక రోజున ఆ దేశపు రాజ్య భార్య స్నానం చెయ్యబోయేటప్పుడు తన నగలు యావత్తు అక్కడ ఉంచిన సమయంలో అందులో ఒక బంగారపు నాను ముక్కు సంథింగ్ అట్లా. రైట్ అండి. శుక్ల యజుర్వేద సంహిత ఇక్కడికి వచ్చాం సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళకి అండి, ఇదిగో ఈ దాశరథి రంగాచార్య గారు వచ్చి రావడం వల్లే మనకి వేదాలైనా కనీసం కొంతమంది అయినా చదవగలుగుతున్నారండి. మరి ఈయన స్టేట్మెంట్ చూడండి. రైట్. దాశరథి రంగాచార్యులు వారు తన ఇన్స్ట్రక్షన్ లో ఏం చెప్తున్నారంటే, భాష ముందు ప్రభవిస్తుంది, అంటే భాష ఫస్ట్ ఇవాల్వ్ అవుతుంది, లిపి తర్వాత అవతరిస్తుంది. అది కరెక్టే. ఫస్ట్ నోటి మాటల్లో నుంచి మాట వస్తుంది, తర్వాత లిపి వస్తుంది. వ్యాకరణం తదనంతరం ఆవిర్భవిస్తుంది, అంటే గ్రామర్, అంటే సందులు, సమాసాలు, విభక్తులు, తర్వాత మళ్ళీ ఛందస్సు, ఇవన్నీ వ్యాకరణం వస్తాయి కదా, తర్వాత ఆవిర్భవిస్తుంది.
లెక్కలేనన్ని భాషలకు నేటికి లిపి లేదు. విచిత్రం ఏమంటే ప్రపంచ నాగరికతలను శాసిస్తున్నామని భావించే ఇంగ్లీషుకు, ఇతర యూరోపియన్ భాషలకు లిపి లేదు. నేను ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే బిగినింగ్ లోనే చెప్పాను. ఇంగ్లీష్ మనం రోమన్ స్క్రిప్ట్ లో రాస్తాం సార్. రైట్. ఓకే. అవి పరాయి లిపినే వాడుతున్నాయి. ఓకే. అంతెందుకు హిందీకి, మరాఠీకి లిపి లేదు. ఇది అబద్ధం సార్. హిందీకి వాటికి లిపి లేదని ఎలా చెప్తారండి ఈయన? క్లియర్ లిపి ఉంది కదండి. హిందీకి లిపి ఉంది. అది ఎగ్జాక్ట్ అది దేవనాగరి లిపియే. ఒకవేళ శారదా లిపి అని అనుకున్నా కూడా శారదా లిపి 8th సెంచరీ ఏడీ లో వచ్చింది సార్. ఆ 8th సెంచరీ ఏడీలో అది ఫుల్ గా పరిపక్వత చెందని బ్రహ్మి నాగరి లిపి. అది బ్రహ్మి నాగరి లిపి. దాన్నే శారద లిపి అంటారు. ఒకవేళ అలా తీసుకున్నా కూడా హిందీకి లిపి ఉంది. మరాఠీకి లిపి లేదు. నేను మహారాష్ట్రలో 3 ఏళ్ళు ఉన్నాను. మరాఠీకి లిపి లేదనేది నాకు అది అసలు వింత ఈ స్టేట్మెంట్ విని. మరాఠీకి తప్పకుండా అక్షరమాల ఉంది. ఓకే. రైట్. నెక్స్ట్. అవి దేవనాగరిని లిపిగా వాడుతున్నాయి. దానికి వేరే లిపి ఉంది మరాఠీకి కూడా సార్. లిపిగల తెలుగు ఎంత సంపన్నమో అర్థం చేసుకోండి. లిపిగల తెలుగు ఎంత సంపన్నమో అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకొని ఇంతసేపు తెలుగు భాష ఎలా వచ్చింది, తెలుగు లిపి ఎలా వచ్చిందో చూపించాం మనం. ఓకే. రైట్. ఓకే. వేదం సంస్కృత భాషలో ఉంది. ఇక్కడ నుంచి జోక్స్ మొదలవుతాయి సార్. ఓకే. వేదం సంస్కృత భాషలో ఉంది. సంస్కృతానికి సంబంధించిన వరకు తొలుత వ్యాకరణం ఆవిర్భవించింది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఓకే. అసలు లిపి లేకుండా సందులు, సమాసాలు, విభక్తులు, ఛందస్సు, గురువు, లఘువు ఇవన్నీ పెట్టి మళ్ళీ ఈ మాలలు ఉంటాయి కదా, ఛందస్సులో మాలలు, ఇవన్నీ అక్షరమాల లేకుండానే చేయగలమా సార్? ఇంపాసిబుల్. అది అక్షరమాల లేకుండా గ్రామరాలకు వచ్చింది సార్ అసలు. అది జోక్స్ వేస్తున్నాడు సార్. ఓకే. నెక్స్ట్. వ్యాకరణాన్ని అనుసరించి భాష ఏర్పడింది, అందుకే అది సంస్కృతం అయ్యింది అంటున్నాడు సార్. సంస్కృతాన్ని గొప్పగా చూపించాలని అంటున్నాడండి ఆయన. అంటే సంస్కృతాన్ని గొప్పగా చూపించాలి అనే కాన్సెప్ట్ తో ఆయన అంటున్నాడు అనమాట. అది పాయింట్. ఓకే. సంస్కృతానికి సొంత లిపి లేదు, అందుకోసం దేవనాగరి లిపిని ఆవిష్కరించారు మహర్షులు అంటారు. ఒకటి మాత్రం కన్ఫర్మ్ అయిపోయిందండి. సంస్కృతానికి స్వంత లిపి లేదు కన్ఫర్మ్ చేస్తాడు, ఒప్పించుకున్నారండి ఆయన. సో కానీ ఈ దేవనాగరి లిపిని మహర్షులు చేశారా, లేకపోతే అది హెబ్రూ లాంగ్వేజ్ నుంచి వచ్చిన, అరమైక్ నుంచి వచ్చిన బ్రహ్మి లిపి నుంచి వచ్చిన దేవనాగరి లిపి అయిందా, మహర్షులు తెచ్చారా? అది మనం మనం హిస్టారికల్ గా మనం ప్రూఫ్స్ తో సహా చూపించాము. అది హెబ్రూ టు ఎరమిక్ టు బ్రహ్మి మనకు వచ్చిందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్లస్ అక్షరమాలను కూడా దగ్గర పోలికలు మనం చూపించాం కనుక చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. మహర్షులు అనేది తప్పు అని నా ఉద్దేశం. అందుకోసం దేవనాగరి లిపి ఆవిష్కరించారని మహర్షులు అన్నాడు కానీ అయినా, కానీ యాక్చువల్లీ రాయబడింది మాత్రం దేవనాగరి లిపిలోనే వీళ్ళు రాసుకున్నారు వేదాలు. మరి లిపి ఎప్పుడు వచ్చింది అనేది మన డేట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఖచ్చితంగా ఒక మాటకు ఒప్పించుకున్నాడండి. అదేంటంటే సంస్కృతానికి సొంత లిపి లేదని ఒకటి మాత్రం పాయింట్ ఒప్పించుకున్నాడండి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మందిని అడిగాను ఈ విషయాన్ని, అక్షరమాలు చూపించండి అని అడిగాను. వాళ్ళు తప్పించుకొని తిరిగారు. దానికి కారణం ఏంటో మనకి అర్థమైపోయింది. ఎందుకంటే నేను చెప్పలేరు ఆన్సర్, ఎందుకంటే సంస్కృతానికి లిపి లేదు, అది కాన్సెప్ట్. రైట్. సో ఇంకా ముందు చదువుదామా, స్కిప్ చేద్దామా? ఇది సరిపోదు కదా సార్, సరిపోదు కదా, ఇక స్కిప్ చేద్దాం సార్. ఓకే. రైట్. ఇప్పుడు దాశరథి రంగాచారి గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, దీన్ని కొంచెం జూమ్ చేస్తే మనం చూస్తూ, దాశరథి రంగాచారి గారు ఏమంటున్నారంటే, ఈ వేదాలన్నిట్లో ఛందస్సు ఉంటుందండి. అది ఏ మాలకు చెందింది ఛందస్సు అని చెప్పి దాని హెడ్డింగ్ లోనే అక్కడ పక్కన అది ఏ మాలో చెప్తారు. సో అలాగే తెలుగులో కూడా ఛందస్సు ఉంటుంది. ఏ అక్షరం అయినా, అంటే పొడి అక్షరం అయితే లఘు అని, లేకపోతే ఒత్తుతో పలికింది అయితే గురు అని, అట్లా ఉంటాయి. సో ఈ గురు లఘువులు అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యామాత రాజబానస సంథింగ్ ఇంకోటి అక్షరం ఉంది, నాకు గుర్తు రావట్లేదు. యామాత రాజబానస అని ఒక చక్రం వేసుకొని యామాత రాజబానస, ఆ చక్రం ప్రకారంగా మనం గురువు లఘువు గురువు లఘువు పెట్టుకుంటూ వెళ్తే అది ఏం అవుతుంది అంటే, ఒకవేళ యామాత రాజమానస ప్రకారము అది భరణ బభవ అయిందంటే ఉత్పలమాల అవుతుంది. చిన్నప్పుడు చదువుకుంటాం. రైట్. నజబజ జజర అయితే చంపకమాల అవుతుంది. మసజస తతగా అయితే శార్దూల మాల అవుతుంది. సబరణ మయవ అంటే మత్తేబ మాల అవుతుంది. సో అలాగే సంస్కృత ఇందులో కూడా చంపక మాలలు ఉంటాయి. దానికి కూడా సంస్కృత భాషలో ఉన్న ఈ గురు లఘువులు పెడతారు. మరి ఇట్లా
లిపి లేకుండా నీకు ఛందోబద్ధంగా వేదాలు శ్లోకాలు ఎలా వచ్చినాయి అనేది నా డౌట్ సార్. అంటే అంటే అసలు విషయం ఏంటంటే దేవనాగరి లిపి బ్రహ్మి లిపి లేకపోతే దేవనాగరి లిపినే వీళ్ళు సంస్కృత భాషగా లిపి లేదు కనుక దాన్ని వాడుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది క్లియర్ గా. సార్ మనల్ని చూపించండి. రైట్, ఓకే. ఇది కింద వద్దు బ్రదర్. ఇది అదే అంటే సందులు సమాసాలు ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ వ్యాకరణం కిందే వస్తాయి కదా. ముందు వ్యాకరణం పుట్టి తర్వాత భాష సంస్కృతానికి వచ్చింది అన్నారు కదా, ఇది ఇట్స్ నాట్ ట్రూ సార్. అది నిజం కాదు అది. ఓకే ఓకే, రైట్ బ్రదర్. సో ఇప్పుడు ముదిగొండ శివప్రసాదరావు గారు ఆయన లింగ్విస్ట్ అంటారు, లేకపోతే లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను అంటారు. ఆయన గారికి బ్రహ్మి లిపి గురించి తెలీదా? తెలుసు, తెలుసండి, తెలుసు. వాళ్ళు లింగ్విస్టిక్ ఎలాగైనా ఓకే, కానీ వాంటెడ్లీ ఎవరు చెప్పరు బ్రహ్మి లిపి గురించి. ఎందుకంటే బ్రహ్మి లిపి నుంచే దేవనాగరి లిపి వచ్చింది. ఓకే, ఎస్, రైట్. కానీ అదే బ్రహ్మి లిపిని మనం వెనక్కి తోవామనుకోండి, ఓకే ఓకే, దేవనాగరి లిపి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మి నుంచి వచ్చింది. బ్రహ్మి ఎక్కడి నుంచి వచ్చింది? అరమిక్ నుంచి వచ్చింది. అరమిక్ ఎక్కడి నుంచి వచ్చింది? హెబ్రూ ఎక్కడి నుంచి వచ్చింది? సినాయిటిక్ నుంచి వచ్చింది. రైట్. సో మొత్తం సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళింది. మొత్తం అంతా సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళింది. దేవుని యొక్క వేలు దగ్గరికి వెళ్ళింది. రైట్. కాబట్టి వీళ్ళు బ్రహ్మి లిపిని దాచి పెడతారు. ఓకే, బ్రహ్మి లిపి అనేది దాచబడిన ఒక రహస్యం, సీక్రెట్ అనమాట. అంటే ఈ రోజు సీక్రెట్ బద్దలైపోయింది, కొండ బద్దలైపోయింది అనమాట. సో మరి వీక్షిస్తున్న వీక్షకులు, మరి మీరు కామెంట్ సెక్షన్ లో మరి మా ప్రోగ్రామ్ నచ్చిందా, ఎలా ఉంది, ఏంటి మీరు కూడా చెప్తే చక్కటి కామెంట్స్ ఇచ్చారండి అందరూ కూడా. చక్కటి షో చేస్తున్నాం సార్, చూడండి, ఇక షో చేస్తాం చూడండి, మీరు చదవచ్చు. అంటే ప్రేక్షకులకి అర్థమైంది. అందరూ కూడా అర్థం చేసుకుంటారండి, చాలా క్లియర్ గా ఉంది. యువర్ ప్రెజెంటేషన్ ఇస్ సో క్లియర్. అందరికీ అర్థమవుతుంది ఒక పాయింట్ ఏంటంటే, దేవుడైన యెహోవా ప్రపంచానికి రాయుడు నేర్పించాడు. అది కూడా రాతి పలకల మీద. అవి కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఈ ప్రపంచానికి. డాక్యుమెంటేషన్ చేశాడు. అది నిజమైన హిస్టరీ అయింది. అప్పుడు ఎప్పుడైతే డాక్యుమెంటేషన్ జరుగుతుందో అప్పుడే అది హిస్టరీగా నిలబడుతుంది. కనుక భాషకి హిస్టరీ ఉందంటే అది బైబిలే చెప్పాలి. మరి ఒక మనిషి నుంచే ప్రపంచంలో అందరు మనుషులు వచ్చారు, చెదిరిపోయారు. ఫస్ట్ మన అందరిది ఒకటే భాష, కానీ వేరే భాషలుగా చెదిరిపోయామని చాలా క్లియర్గా ప్రూవ్ అయిపోయింది ఈరోజు. గమనించాలి ప్రేక్షకులారా, దీన్ని గుర్తించండి. ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. నేను మరలా ఎవరెవరైతే ఇది కాదంటారో వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మీద మీ కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే మీ వీడియో రూపంలో కూడా మాకు తెలియజేయండి. ఒకటే నా ప్రశ్న, సంస్కృతానికి భాష లిపి ఉందా, అక్షరమాల ఉందా? ఒకళ్ళు ఉంటే చూపించండి. చూపించకుండా సనాతన ధర్మం అని మాత్రం అసలు మీరు అనొద్దు. అంటానికి మీకు అర్హత లేదు. మీ భాషకి లిపియే లేదు. మీ దేవుడి యొక్క భాష, సంస్కృత భాష చాలా సనాతనమైనది అన్నప్పుడు ఆ భాషకు అసలు లిపియే లేదు. లేనప్పుడు మీరు ఎలాగ సనాతనం అయిపోద్ది లిపి. కనుక ఏది సనాతన లిపి అని ఈరోజు ప్రూవ్ అయిందంటే హీబ్రూ లాంగ్వేజే సనాతనమైన లిపి అని, సీనాయి కొండ మీద దేవుడు రాసిచ్చిన పలకల మీద రాసించిన ఆ లాంగ్వేజే సనాతనం అని ఈరోజు ప్రూవ్ అయింది. కనుక ఇది కాదనే వారు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు, మాతో డిస్కస్ చేయడానికి ముందుకు రావచ్చు, లేకపోతే వీడియో రూపంలో తెలియజేయచ్చు ప్రపంచానికి. మేము ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేస్తున్నాం. దయచేసి ఈ జ్ఞానాన్ని అనేకులకి షేర్ చేయండి. అందరికీ తెలుసుకోవాలి, క్రైస్తవులు అందరికీ తెలుసుకోవాలి. హైందవ సహోదరులు అమాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసుకోవాలి. లేకపోతే ఏంటనేది మీరు నిరూపించుకోమని ఇందు మూలంగా తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ఎంతో ఓపికగా వీక్షించిన అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
చాలా కష్టపడి రాత్రి పొగలు కష్టపడి అనిల్ గారు చాలా కష్టపడ్డారు. ఈ టాపిక్ తీయడానికి కూడా చాలా కష్టపడ్డారు. దానికి ఆయన కూడా నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను. 6 సంవత్సరాల నుంచి మేమందరం ఇలా కష్టపడుతున్నాం అండి. డిఫెండ్ చేస్తున్నాం మేము. హేతుబద్ధమైన ప్రతి ఒక్కరికి సాత్వికంతో సమాధానం చెప్పడానికి ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఈ విధంగానే సిద్ధంగా ఉంటాడు. ముందుకి చాలా మంది క్రైస్తవులు ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా హేతుబద్ధమైన ప్రతి ఒక్కరికి సాత్వికంతో సమాధానం చెప్పే తీరుతారు. అప్పుడు ఆ వ్యక్తి క్రైస్తవుడు అవుతాడు. ఎంతవరకు ఈ ప్రోగ్రాం వీక్షించినందుకు అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అనిల్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే కామెంట్స్ రూపంలో విషయాలని తెలియజేస్తున్నారో, కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను వాచ్ చేసినందుకు. దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకి ఈ ఛానల్ కోసం చెప్పండి. ఇంకా అనేకమైన విషయాల్ని పూర్తి స్థాయిలో డెప్త్లో తీసుకెళ్ళి మీకు అందజేస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు ఎప్పుడైతే మీరు కామెంట్స్ పెట్టారో వెంటనే ఇమీడియట్గా మేము తెలియజేయడం రెడీగా ఉంటాము. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు.